పరిపూర్ణము చేయను నీ కృప యేసయ్యా. చేతులు పైకెత్తొచ్చు. లీఘట్టున చేర్చు నీ కృప యేసయ్యా. పరిపూర్ణము చేయను నీ కృప యేసయ్యా. లీఘట్టున చేర్చు నీ కృప తలంచుచున్నా నీ కృపని నమ్ముకొనున్నా. నీ కృప తలంచుచున్నా నీ కృపని నమ్ముకొనున్నా. నీ కృప ఉదయమునా చెట్టు నాకు మంచు నచ్చినట్టుగా నీ కృప వరించి నా వంటి రక్షించేనే. ఉదయమునా చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృప నా వంటి రక్షించేనే. నీ కృప విలువైనదే. నీ కృప మధురమైనది. ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఓ నీ కృప విలువైనదే. నీ కృప మధురమైనదే. నీ కృప విలువైనదే. నీ కృప మధురమైనది. చాలంచుచున్నా నీ కృపని నమ్ముకొనున్నా. నీ కృప చాలంచుచున్నా నీ కృపని నమ్ముకొనున్నా. నీ కృప. హల్లెలూయా. ఓ ఎందుకంటే కృప ప్రాచీనమైనది. కృప ఓ నిజంగా అది స్థిరమైనది. కృప అనగా అర్థము అగాపే ప్రేమ. ఓ ఎందుకంటే దేవుడు దేన్ని ఇచ్చాడంటే మనకి తన కృపనిచ్చాడు. అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనకు కూడా తన కృపనిచ్చాడు. మరి ఈ సమయంలో మరి ఆయన సేవకుడు విలియం గారు రావాలి. మరి మనల్ని ప్రేమించి మరి మన మధ్యలోకి వచ్చి మన మధ్యలోకి తీసుకొచ్చిన విలియం గారు తీసుకొచ్చారు. వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వారు తీసుకొచ్చిన దైవజనులు కూడా మరి యూకే నుంచి వచ్చారు. వారికి కూడా మరి పాస్టర్ సుందర గారు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ షాలోమ్. ఇదే మాట చెప్పండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మరి దేవుని నామము మహిమపరచబడును గాక. మరి అతి ఆసక్తితో మీరు వాక్యం వినాలనే ఆశతో ఎంతో ప్రేమతో ఈ దినాన్ని మీరు ఇక్కడికి వచ్చారు. మరి దేవుడు మీ ఆశను బట్టి మమ్మల్ని కూడా ఇక్కడికి తోడుకుని వచ్చినందుకు మరి మనందరము దేవునికి ఎల్లప్పుడూ రుణస్థులమై ఉన్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చాలా సమయం అవుతుంది కనుక నేరుగా మనము దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. Now I request my precious brother Elisha Amma, come forward and share the word of God. Thanks. Amen. God bless you, saints. పరిశుద్ధులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. I didn't allow my brother to get some water in. నీళ్ళు కూడా తాగనవట్లేదు అంట నన్ను.
Amen. We might be spiritual beings, but we still need sustenance. మన ఆత్మీయ జీవులు అయినప్పటికీ అప్పుడప్పుడు బతకాలంటే కొన్ని నీళ్ళు తాగాల. There is a miracle in the Bible where the Lord Jesus Christ resurrects a girl who had died. మరి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన కార్యం ఉంది. అదేంటంటే ఒక చనిపోయిన బాలికను దేవుడు తిరిగి లేపాడు. After she's brought back, he commands that they give her something to eat. అయితే ఆమె తిరిగి జీవంలోకి వచ్చాక దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, ఆమె తినుటకు ఏదైనా కొంచెం ఆహారం ఇమ్మని అని అడిగాడు. The Lord Jesus Christ knew if they don't give her something to eat, she will faint and they will say it was a fake miracle. మరి ఒకవేళ గనుక ఆయన చెప్పినట్టు వాళ్ళు ఏమి ఆ బిడ్డకు ఆహారం పెట్టుండకపోతే వాళ్ళు ఎవరు నమ్మేవారు కాదు, ఇది అబద్ధము నిజం కాదు అని చెప్పి వాళ్ళు తప్పుగా అనుకునేవారు. The natural balance is the spiritual. మరి భౌతికమైనది ఆత్మ సంబంధమైన దానికి తూయబడుచున్నది. So even after we pray for you, you also have a responsibility. మరి మేము మీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత మా బాధ్యత అయిపోయిన తర్వాత మీకంటూ ఒక బాధ్యత మీకుంది. We cannot pray for you over a sugar issue and you go back to the same habits that you had before that caused the sugar issue. మరి ఆ షుగర్ వ్యాధి కొరకు మేము ప్రార్థన చేసిన తర్వాత మరి మేము ప్రార్థన చేసి నమ్మిక ఉంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు నీవు మళ్ళా తిరిగి ఆ షుగర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని మళ్ళీ మూలాలు ఎత్తకడానికి వెళ్ళకూడదు. మనం The natural must balance the spiritual. ఎందుకంటే భౌతికమైనది ఆత్మ సంబంధమైన దానికి తూయబడుచున్నది గనుక. Amen. Amen. Happy to see you all in the house of the Lord this మరి దేవుని ఇంట్లో ఈ ఉదయాన్ని మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. Amen. How many are under expectation? మరి ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు? Amen. Amen. I trust that the Lord will speak to us this morning. మరి దేవుడి ఉదయకాలమున మనందరితో మాట్లాడతాడని నేను ఆశతో నమ్ముతున్నాను. Before we read the word, I'll just ask my brother to pray for us. మరి వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన కొరకై సోదరుని అడుగుతున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవా, ఆకాశ మహాకాశములను సృజించిన మా పరమ తండ్రి, దేవా, మనుషులందరినీ నీ మాట చేత కలుగజేసిన దేవుడవు. ఇదిగో మరొక మారు నీ సన్నిధిలో నీ ముఖ దర్శనము చేయాలని, నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని ఆశతో నీ ఎదుట నిలబడుచున్నాం. మా హృదయాలను ఖాళీ చేసుకుని నిలబడుతున్నాం. మీరు మా హృదయాలను వాక్యముతో నింపండి అయ్యా. మా జీవితాలు బ్రతుకులను మార్చండి ప్రభువా. నూతన కార్యములు జరిగించండి నాయన. నీ దాసుని గత 2 కూటాల్లో మీరు వాడుకున్నారు. మేము ధన్యులము నాయన. మరొక కూడికలని దాసుడు నిలబడుతున్నాడు. ఆయన నోటిలో నీ వాక్యాన్ని ఉంచండి. మాకు అవసరమైన దాన్ని పలికించండి. అలాగే నన్ను కూడా బలపరచండి. తగిన మాటలు ఇచ్చి అనువాదము చేయుటకు ఇద్దరి మీద ఏకాత్మను దయచేయండి. అలాగే ముఖ్యంగా వింటున్న బిడ్డలను కూడా దీవించండి. మేమందరము ఏక కంఠముతో ఏక స్వరముతో నీ నామమునకు మహిమ కలుగును గాక అని మేము చెప్పుదుము గాక. మీరే బలపరిచి ఆశీర్వదించి నడిపించి ఈ కూడికంతటిలో ప్రథమ స్థానాన్ని మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. సంఘం ఆమేన్ చెప్పండి. Amen. Shall we turn in our Bibles to the book of Deuteronomy chapter 8. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. Deuteronomy chapter 8. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. And we shall read from verse 1 to 4. 1 నుండి 4 వచనాల వరకు చదువుకుందాం. All the commandments which I command thee this day shall ye observe to do, that ye may live and multiply and go in and possess the land which the Lord sware unto your fathers. మీరు బ్రతికి 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. Straight away I love that. నేరుగా నేను దానిని చాలా ఇష్టపడుతున్నాను. It's telling us that the purpose of the word of God is firstly so that we may live. అంటే దేవుని వాక్యము మొట్టమొదటి ప్రథమ మాట ఏమిటంటే మీరు జీవించే విషయంలో, ఆచరించి నడుచుకునే విషయంలో ప్రథమమైనది దేవుని వాక్యం. And not only that we may live, but that we might multiply. అంతేకాదు దాన్ని అనుసరించి నడిచినప్పుడు మనము అభివృద్ధి చెందాలి.
and then be able to actually go in and possess the land we've been promised. అప్పుడే మనము మన పితరులకు ప్రమాణము చేసిన దేశములోకి పోయి దాన్ని స్వాధీనం చేసుకోగలము. And thou shalt remember all the way which the Lord thy God led thee these 40 years in the wilderness, to humble thee and to prove thee and to know what was in thine heart, whether thou wouldest keep his commandments or no. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. And he humbled thee and suffered thee to hunger and fed thee with manna which thou knewest not, neither did thy fathers know, that he might make thee to know that man doth not live by bread alone, but by every word that proceedeth out of the mouth of the Lord doth man live. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. Thy raiment waxed not old upon thee, neither did thy foot swell these 40 years. ఈ 40 సంవత్సరములు నీవు వేసిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. And shall we read Joshua? We'll just read one verse from Joshua chapter 1. మరి అలాగే యెహోషువ గ్రంథంలో నుండి ఒకే ఒక మాటను మనం చదువుకుందాం. Joshua chapter 1. దాని తర్వాత పుస్తకమే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము And we'll read verse 3. 3వ వచనం. Every place that the sole of your foot shall tread upon, that have I given unto you, as I said unto Moses. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. Amen. May the Lord add his blessing to the reading of his word. You may be seated. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దయచేసి మీరు అందరూ కూర్చొనవచ్చు. This morning I had intended to preach another sermon. మరి ఉదయమున నేను మరొక అంశాన్ని బోధిద్దామని నా మనసులో తలంచాను. But I felt the Lord was kind of holding me back. అయితే దేవుడు అది చెప్పకుండా దేవుడు నన్ను వెనక్కి లాగాడు. And as I started to read the scriptures, I started to understand why. మరి నేను తర్వాత లేఖనాలు చదవడం మొదలుపెట్టాను. నాకు అర్థం కాలేదు ఎందుకు దేవుడు నన్ను మళ్ళిస్తున్నాడు అని. You know, there is nothing worse than a paper fire. ఒక కాగితము కాలిపోవడం అది కొంచెం పేపర్ ఫైర్. ఓకే, మరి ఆ కాగితము తగలబడిపోవడం మంచిది కాదు. Because a paper fire will not last. మరి ఆ కాగితము కాలిపోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. Once it has consumed that little paper, it is over and finished. ఒకవేళ అది ఆ కాగితం మొత్తం మంటకి లోనయ్యి కాలిపోయిన తర్వాత ఇంక దేనికి పనిచేయదు, పట్టుకుంటే పౌడర్లా మారిపోద్ది. Sometimes there are things that we need to address in our lives to come to a place of where we are certain of what we believe. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనల విషయాలలో మన విశ్వాస జీవితంలో ఎన్నడూ కూడా మనము పొడిగా మారిపోయేటట్టు ఉండకూడదు. We were reading in the word about the time of the promise being given for possession. మనం ఎల్లప్పుడూ దేని గురించి ధ్యానిస్తూ చదవాలంటే మనకి వాగ్దానము చేయబడిన దానిని ఆ స్వాస్యమును మనం పొందుకునేటటువంటి విశ్వాసము వైపు మనము చదువుతూ ఉండాలి. The same promise that was given to Moses is now being handed over to Joshua to say, go on, you go possess the land. ఏ వాగ్దానం అయితే మోషేకు దేవుడు అనుగ్రహించాడో అదే వాగ్దానమును దేవుడు యెహోషువకి ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఆగిపోక సాగిపో అన్నాడు. And he tells them, everywhere that your foot places and treads upon, I have given you for a possession. మరి యెహోషువకు దేవుడు ఎలాంటి మాట ఇస్తున్నాడు, ధైర్యాన్ని చెప్తున్నాడంటే నువ్వు సాగిపో, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను, ముందుకు వెళ్ళిపో అంటానే ఉన్నాడు ఆయన. You know, it's funny that God has always chosen feet
as a symbol of possession. చూడండి దేవుడు ఎంత హాస్యంగా ఉంటదంటే దేవుడు ఎల్లప్పుడూ దేన్ని సూచించి మాట్లాడాడంటే నీ పాదాలు అడుగు పెట్టే స్థలాలు, నీ పాదాలని మాత్రమే, పాదాల గురించి హెచ్చించాడు ఆయన. God is not random in his behavior. దేవుని యొక్క మరి స్వభావ విషయంలో, ప్రవర్తన విషయంలో ఆయన ఏమి అటు ఇటు చెందినవాడు కాదు. I think here in India you understand the reflex or the idea of a foot quite well. మరి నాకు తెలుసు మరి మన భారతదేశ సాంప్రదాయంలో మరి పాదాల గురించి చాలా చాలా ఎక్కువ ప్రాముఖ్యత మనం ఇస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళ పాదాలకు మొక్కడం, కాళ్ళకు మొక్కడం, లేకపోతే నీ కాళ్ళు మా ఇంట్లో పెట్టుకో, పసుపు నీళ్ళు చల్లుకో, ఇవన్నీ కౌరులు చెప్తాం కదా. దేనికి ఎక్కువ మనం వాల్యూ ఇస్తామంటే పాదాలకే ఇస్తాం మనం. దేవుడు కూడా పాదాలకే ఇచ్చాడు. You know, they actually say that the imprint of a foot actually charts the entirety of a human's body. అవునండి, ఈ మానవ దేహం అంతా నిలబడాలంటే ఈ పాదాల మీదే నిలబడుతుంది అది. So there is a reason why God would say footprints means possession. అందుకే దేవుడు అన్నాడు అడుగు జాడలంటే అర్థం ఏంటనుకున్నారు? అడుగు జాడలంటేనే నీ స్థానమునకు సూచనగా ఉన్నది. What your feet possess, your whole body possesses. దాని అర్థం ఏంటి? నీ అడుగు ఎక్కడ నిలబడితే నీ శరీరం మొత్తం అక్కడ నిలబడుద్ది. Watch at the end when the Lord Jesus Christ has gathered his disciples. మరి చూడండి, యేసు ప్రభు యొక్క చివరి దినాల్లో ఆయన శిష్యులందరినీ సమకూర్చాడు ఆయన. He sits them down to wash their what? Their feet. వాళ్ళందరినీ కూర్చోబెట్టి కొన్ని క్షణాల్లో అప్పగిస్తారన్నప్పుడు ఆయన అందరినీ కూర్చోబెట్టి ఏం చేయడం మొదలు పెట్టాడు? శిష్యుల పాదములు కడగడం, ఒళ్ళు కాదు కడగడం, పాదాలు కడగడం మొదలు పెట్టాడు ఆయన. He was doing a symbol to tell them that as I wash your feet, you are actually being made clean. దాని అర్థం ఏంటి? ఆయన అన్నాడు నేను మీ పాదములు కడుగుతున్నానంటే మీరు నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు శుద్ధి చేయబడినట్టే. And if it was about the body, well, Peter actually says, no, Lord, since it's like that, why don't you wash my whole body? And the Lord says, no, I only need to wash your feet. అంతకే ఆగలేక పేతురు అడిగేశాడు, అయ్యా కాళ్ళు కడిగితే ఏమవుతుంది, మొత్తం పైనుంచి కింద దాకా కడిగంటే ఆయన అన్నాడు లేదు, నేను పాదాలు మాత్రమే శుద్ధి చేస్తున్నాను. So footprints means possession. కాబట్టి అడుగు జాడలంటేనే అర్థం ఏమిటి? మన స్వాస్యము లేదా మన యొక్క స్థానమునకు మాదిరై ఉన్నది. So I really wanted to preach on possession. కాబట్టి నాకు నిజంగా దేని గురించి మాట్లాడాలనుకున్నానంటే మన స్థానము గురించి మాట్లాడదాం అనుకున్నాను. But the Lord said we don't just possess. దేవుడు అన్నాడు స్వాధీనపరచుకోవడం మాత్రమే కాదు. There are some things to address before we possess. మరి స్వాధీనం చేసుకోవడానికి ముందు కొన్ని కార్యాలు జరగాల. Listen to what Brother Branham says. ప్రొక్త బ్రెన్హామ్ ఏం చెప్పాడు? జాగ్రత్త వినండి. He says footprints means possession, brother. ఓ సోదరుడా, అడుగు జాడ అంటేనే నీ స్థానమై ఉన్నది, స్వాధీనం చేసుకొనుట. He says what the church needs tonight is more footprints over there here in this land. ఆయన అంటున్నాడు ఈ రోజు సంఘానికి ఏది అవసరం అంటే అనేక అడుగు జాడలు మనకు అవసరము. ఎందుకంటే ఈ దేశమును మనము స్వాధీనపరచుకోవాలి. Don't hang around Jordan too long. యోర్దాను చుట్టూనే ఎక్కువ కాలము తిరుగుతూ ఉండిపోవద్దు. And this is the point that I would like to address this morning. ఈ ఉదయమున నేను చెప్పదలుచుకున్నటువంటి అంశము పేరే అది. Hanging around Jordan. యోర్దాను చుట్టూ తిరుగుట. Oh, we want to go and possess, but for some reason we are hanging around Jordan. వాస్తవానికి మనకి ఇవ్వబడిన దేశమును స్వాధీనం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే యోర్దాను దగ్గర ఆగిపోయి దాని చుట్టూరు తిరుగుతున్నాం. There are some things that are stopping us from going over and being able to possess. మనము స్వాధీనపరచుకోవడానికి వెళ్ళడానికి అడ్డుగా కొన్ని సంగతులు మనకు అడ్డుపడి అవి మనలను స్వాధీనపరచుకునేటట్లు వీలు లేకుండా చేస్తున్నాయి. God is not a God of halfway. దేవుడు సకదూరం తీసుకెళ్లి సకములోనే ఆగిపోయే దేవుడు కాదు. It will not suffice for you to be a half Christian. నీవు ఎన్నడూ సక క్రైస్తవుడిగా మిగిలిపోయే వ్యక్తివి కాదు. You will not possess anything when you are a halfway believer. నీవు సక విశ్వాసి జీవిత యాత్ర చేసి నీ స్వాస్యమును కోల్పోవడానికి కాదు నీవు విశ్వాస యాత్ర ప్రారంభించింది. Brother Branham says you are only fooling yourself. అప్పుడు ప్రవక్త అన్నాడు నిన్ను నీవే మోసపురుచుకుంటున్నా. If you try to be a halfway Christian. నువ్వు సగ క్రైస్తవుడిగా మిగిలిపోతే. He says, have you ever seen a drunk man sober?
ఆయన అడిగాడు, మీరు ఎన్నడైనా ఒక త్రాగుబోతూ త్రాగుతూ మధ్యలో ఆగిపోవడం చూసారా? You cannot be drunk and sober at the same time. దాని అర్థం ఏంటి? నువ్వు పూర్తిగా త్రాగుబోతుగా ఉండాలి, లేదా తాగనోళ్ళలాగైనా ఉండాలి. రెండిటికి మధ్యలో ఉండకూడదు. That's why you cannot have one foot in Christ and one foot in other things at the same time. అందుకే ఒక కాలేమో క్రీస్తులోని, ఒక కాలేమో లోకంలో ఉన్నట్టుగా క్రైస్తవుడు ఉండకూడదు. And permit me to say that is one of the great challenges that you face even in this country. ఈ దేశంలో ఈ మాట చెప్పుటకు నాకు అనుమతి ఇవ్వండి. ఈ దేశంలో అలాంటి కార్యాలు క్రైస్తవులలో జరుగుతున్నాయి. మన భారతదేశంలో there is a great danger that you adopt Christianity as something to add to what you already have. నీవు ఇదివరకే కలిగి ఉన్నది ఏదో నీవు నమ్మిన క్రైస్తవ్యానికి అంటుకట్టడానికి, అంటే ఈ క్రైస్తవ్యంలో కలిపేయడానికి ఆ పాత దానికి చెందిన దాన్ని నువ్వు ఎన్నుకోగలిగావు. Christianity is not some other way. క్రైస్తవ్యం అంటే మరేదో మార్గము కాదు. Christ is the only way. క్రీస్తే మార్గము. క్రీస్తు మాత్రమే ఏకైక మార్గము. There are not two roads. రెండు దారులు లేవు. There is only one clear road. ఒకే ఒక రహదారి ఉన్నది. But it's a fight. అయితే అది పోరాటముతో ఉంది. It's a fight for decisions. అది నిర్ణయాలతో కూడిన పోరాటం. It's very easy many times for people to come to a prayer line. చాలా మంది ప్రార్థన వరుసలో రావడం చాలా సులువు. And to want something from God. అయితే వారు ఆశిస్తారు దేవుని యొద్ద నుండి నాకేదో కలగాలి అని. But we never ask. కానీ నువ్వు ఎన్నడూ అడగడం లేదు. What does God want from me? నీవు దేవుని యొద్ద నుండి ఇది కావాలి అది కావాలని అడుగుతున్నావు. అసలు నువ్వు దేవుణ్ణి ఎన్నడైనా అడిగావా నీకేం కావాలి ప్రభువా అని? So we will come with our needs and our desires. మన ప్రార్థన వరుసలోకి వచ్చినప్పుడల్లా ఏం వస్తామంటే మన ఆశలతోను మన కోరికలతోను వచ్చి నిలబడతాం. But we have not addressed the most important things. కానీ దానికంటే అత్యంత ప్రాముఖ్యమైన సంగతిని నువ్వు మర్చిపోతున్నావు. Lord, what must I do to be saved? నాకు ఇది కావాలి అది కావాలని దేవుణ్ణి అడగడానికి వచ్చావు. కానీ దేవుడికి ఏం కావాలని నువ్వు ఎన్నడైనా నీ నుంచి అడిగావా? After Peter had preached the gospel, being full of the Holy Ghost, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై పేతురు ఆ రోజు సువార్త ప్రకటించిన తరువాత the Bible says they were pricked in their hearts. బైబిల్ చెప్పింది వారి హృదయంలో నొచ్చుకున్నారు. They were not pricked in their hearts to say, I need healing. అప్పుడు నొచ్చుకుని వాళ్ళు అడిగిందేంటి? మాకు స్వస్థత కావాలి అని అడగట్లేదు వాళ్ళు. They were not pricked in their hearts to say, I need money. వారి హృదయంలో నొచ్చుకున్న తర్వాత వారు అడిగింది డబ్బు కాదు. They were pricked in their hearts to say, what must I do to be saved? వారు హృదయంలో నొచ్చుకున్న తర్వాత పేతురుని వాళ్ళు అడిగిన పేతురును కడమ అపొస్తలుని వారు అడిగింది ఏంటంటే ఇప్పుడు మేము ఏమి చేయాలి? The road to salvation is the most important journey. నీ జీవిత యాత్రలో రక్షణ గూర్చిన దారి అనేది చాలా విలువైనది. So today let us address some of the obstacles so that we can permanently remove them. ఈ రోజే మన త్రోవలో అడ్డుపడే కొన్ని పరిస్థితుల గురించి విందాము. ఈ రోజు నుంచి అవి తొలగింపబడాలి. This evening we want to possess. ఇప్పుడు మొదలెట్టాలి. మనము సాయంత్రం కోటమయ్యే లోపు దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. But right now let's remove all the roadblocks. అయితే సాయంత్రం స్వాస్థ్యాన్ని పొందుకునే ముందు ఇప్పుడు మన దారిలో అడ్డుగా ఉన్నవన్నిటిని తొలగించుకుందాం. Let's get rid of all the potholes in the road. దారిలో అడ్డుగా ఉన్న గుంటలన్నిటిని పూడ్చేయండి. So that we can have a smooth journey into Canaan. దారి గోతులు లేకుండా ఉంటే ప్రయాణం ఎంత సుఖంగా ఉంటది. గోతులుంటే యానం రావులపాలెం రోడ్ లాగా ఉంటది. గోతులు లేకపోతే నేషనల్ హైవే లాగా ఉంటది. అర్థమవుతుందా? Amen. Amen. One of the greatest problems is family and social pressure. అందులో మొట్టమొదటి సమస్య మొట్టమొదటి గొయ్యి ఏంటంటే కుటుంబపరమైన సమస్యలు. You are a people of community. మీరు సమాజము యొక్క విలువలు సమాజములో ఉంటూ సమాజపు విలువలు కోరుకునే మనుషులు. A people of great traditions. గొప్ప గొప్ప ఆచారాలు సాంప్రదాయాలు పాటించే మనుషుల మధ్యలో ఉన్నాం. And often somebody will feel like they are rejecting their heritage if they come to Christianity. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? కొంతమంది మేము క్రైస్తవ్యాన్ని ఒప్పుకుంటే క్రైస్తవ్యంలోకి అడుగు పెడితే కొన్ని మాకు అత్యంత ప్రాముఖ్యమైన మనుషులను కొన్ని పద్ధతులను విడిచిపెట్టి కోల్పోతామేమో అని రావడం లేదు. So we will have fear of being rejected.
మొట్టమొదటిది దానికి కారణము భయము. భయం అనే దానితో తృణీకరించబడుతున్నాం. Fear of being disowned. ఓ అవి మాకు చెందవేమో, మాకు రావేమో అనే ఒక భయం. Fear of breaking our families. కుటుంబాలు ముక్కలైపోతాయేమో అనే భయం. Because of the strong ties that we have in our community and our families. మన కుటుంబాలతోనూ సమాజముతోనూ మనకున్న బలమైన స్నేహ బంధాన్ని బట్టి ఈ భయం అనే దాని వలన వాటన్నిటినీ మనం కోల్పోలేకపోతున్నాం. Satan will come and say, but what will your mother say if you accept Christ? అప్పుడు వాడు వచ్చేమంటాడు తెలుసా, సాతాను వచ్చి, మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తే నీ తల్లి ఏమైపోద్ది, మీ అమ్మ ఏమైపోద్ది? So you're telling me you will no longer attend the festival anymore? ఇక నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నానని చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఇక మన పండగలు మన పద్ధతులు ఏం పాటించవా నువ్వు? He is presenting the wall of family and traditions as a barrier to you becoming a true Christian. ఈడేం చేస్తున్నాడు, నువ్వు నిజ క్రైస్తవుడిగా ఉందామనుకుంటే ఇలాంటి అడ్డుగోడలన్నీ కట్టి, బంధాలు, స్నేహాలు, సాంప్రదాయాలు, ఆచారాలని గోడలు కట్టి నిన్ను మార్పు చెందకుండా చేస్తున్నాడు. But let's see how the word of God addresses that. అయితే ఆ విషయంలో దేవుని వాక్యము ఏ విధంగా దాన్ని ఎదుర్కోగలమని చెప్పిందో చూద్దాం మనం. Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం. త్వరగా తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. Yes sir. You take that juice. Amen. And we read from verse 28. 28వ వచనం నుండి చదువుకుందాం. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, and fear not them which kill the body. 28 మీ దేహమును చంపు వారికి భయపడకుడి గాని. That's a strange thing to say. ఎంత వింతగా ఉందా మాట. Don't be afraid of somebody who can kill your body. ఎవరో నీ దేహమును నీ శరీరమును చంపేస్తారని భయపడవద్దు గాని. Because most of the time that seems like the thing that we should be really afraid of, somebody who can kill you. కొన్నిసార్లు మనం దేనికి ఎక్కువ భయపడతామంటే ఎవడన్నా వచ్చి మళ్ళీ చంపేస్తాడేమో. But the Bible says, don't fear those who can kill your body. కానీ ఆయన ఏమన్నాడు, మీ ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడవద్దు. But are not able to kill the spirit. వారు శరీరమును చంపగలరేమో గాని ఆత్మను చంపలేరు. Don't be afraid of people who can harm your flesh but can do nothing to your spirit and your soul. నీ శరీరాన్ని పట్టుకుని చంపగలిగే వారిని చూసి మీరు భయపడొద్దు గాని మీ ఆత్మ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి. What the Bible is telling us is the most important thing is not our body, it is our soul. బైబిల్ సెలవిస్తున్న అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేహము గొప్పది కాదు గాని ఆత్మ గొప్పది. But rather fear him which is able to destroy both soul and body in hell. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకండి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. The one who you should be really afraid of is the one who has power over both the soul and the body. నువ్వు అత్యంత మిక్కిలి భయం అనేది ఎవరి ఎడల ఉండాలంటే ఆత్మను దేహమును చంపేవాడికి మిక్కిలి భయపడాలి. Fear God over any man. ఇంకొక మాటలో మనిషికి కాదు గాని నీవు ఎల్లప్పుడూ దేవునికే భయపడు. Because God holds the destiny of both the body and the soul. ఎందుకంటే దేహం యొక్క గమ్యాన్ని ఆత్మ యొక్క గమ్యాన్ని రెండు చేత పట్టుకున్నవాడు ఏకైక దేవుడు ఒక్కడే. It is God who knows the day that your body is actually going to die. ఏ రోజు నీ శరీరము చనిపోబోతుందో ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. It is God who knows the destiny of your soul. చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి చేరుతుందో ఆ గమ్యం ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. Whether you are going to hell or whether you are going to heaven. ఇప్పుడు నువ్వు పాతాళానికి పోతావా పరలోకానికి పోతావా గమ్యాన్ని చేర్చేవాడు ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. So your mother might beat you if you choose Christianity. ఇప్పుడు నువ్వు క్రైస్తవ్యాన్ని ఎన్నుకున్నావని చెప్పి మీ అమ్మ కొట్టినా భయపడకో. The bruises will heal. The bruises will heal. ఆ గాయాలన్నీ మానిపోతాయి. అంటే ఏంటి, తగిలిన తట్లన్నీ అమ్మ కొట్టిన తట్లు వస్తాయి కదా, ఆ తట్లన్నీ ఆరిపోతాయి. But your soul will be safe. కానీ నీ ఆత్మ రక్షించబడుతుంది.
Do not fear any punishment that can come to your flesh. శరీరానికి కలుగు ఏ బాధైనా శిక్షకైనా మీరు బాధపడవద్దు. When you have chosen Christ, you have preserved the most important thing, which is your soul. నువ్వు క్రీస్తును నమ్మిక కలిగి ఎన్నుకున్నావంటే నీ ఆత్మ ఎంత భద్రంగా దేవుళ్ళో ఉందో నువ్వు ఆలోచించుకో. Hallelujah. హల్లెలూయా. Are not 2 sparrows sold for the farthing? The next verse, my brother. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. And one of them shall not fall on the ground without your father. ఇంకో మాట 30వ వచనం, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. But the very hairs of your head are numbered. అంటే ఏంటి? నీ తల వెంట్రుకలు అన్ని ఎన్ని ఉన్నాయో కూడా దేవుడు లెక్క పెట్టేశాడు. That's how well God knows you. He knows the very hairs of your head. నీ గుండె మీద ఉండే తల వెంట్రుకలే దేవుడు లెక్క పెట్టాడంటే నీ ఆత్మని ఎంత తిరుగుంటాడు ఆయన? Does your mother or your father know the very hairs of your head? సరే, భయపడుతున్నావు మీ అమ్మకి మీ నాన్నకి దేవుడిని నమ్ముకోమంటే మీ అమ్మ మీ నాన్నకి తెలుసా నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో? Do our community leaders know the very hairs of our head? సరే, యేసుక్రీస్తుని నమ్ముకోమంటే సమాజంలో మనుషులకు భయపడుతున్నావు, పని వారంలో ఏ ఒక్కడికన్నా తెలుసా నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో? The Bible is saying you are worried about people who don't know anything about you, but your God knows everything. బైబిల్ చెప్పింది నీ గురించి ఏమీ ఎరుగని వారికి నువ్వు భయపడుతున్నావు, కానీ అన్ని ఎరిగిన దేవుడిని చూసి భయపడడం మానేశావు. Fear ye not therefore, ye are of more value than many sparrows. గనుక మీరు భయపడకండి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Hallelujah. Now listen to this. ఇది వినండి. Whosoever therefore shall confess me before men, him will I confess also before my Father which is in heaven. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. The Lord is saying, if you are able to stand before men and to declare that I am of Christ, మనుషుల ఎదుట భయపడక నిలబడి యెహోవాను గురించి నువ్వు మాట్లాడగలిగితే, దేవుణ్ణి యెహోవాను గురించి నువ్వు ఒప్పుకోగలిగితే, then know that also in heaven Jesus is declaring your name even in the heavens. నువ్వు మనుషుల ఎదుట భూమి మీద ఒప్పుకుంటే నీ కోసము దేవుని ఎదుట పరలోకములో ఒప్పుకుంటాడంట ఆయన. Which means when we take what people say and what people think, there is silence in heaven. నువ్వు మనుషులు ఇదనుకుంటున్నారు అదనుకుంటున్నారని ఎక్కడే నువ్వు ఆలోచిస్తే నువ్వు గనుక సిగ్గుపడితే పరలోకములో మౌనిగా ఉంటావు. We are not known in the heavens. అసలు నువ్వు పరలోకంలో నువ్వెవరో ఎరుగని వారు అంటారు వాళ్ళు. But brother, when you have chosen to make a stand for Christ, కానీ క్రీస్తు నిమిత్తము నువ్వు నిలబడగలిగితే, on heaven's day you won't be a stranger. పరలోకమందు జరుగు ఆ దినమున నువ్వేమి కొత్త వ్యక్తివి కాదు. They will know you by name and they will say, oh brother William, you were the one who made a decision for Christ. భూమి మీద ఒక దినమున మనుషుల ఎదుట సిగ్గుపడక నిలబడినందున, యెహోవా పక్షమున నిలబడినందుకు పరలోకములో నువ్వు ప్రవేశించగానే నువ్వెవరో తెలియనట్టు కాదు, సహోదరుడా నేను నిన్ను ఎరిగితిని, ఆ దినమున నువ్వు నిలబడ్డావని ఆహ్వానిస్తారు. I want my name to be known in heaven. నేను నమ్ముతున్నాను, నేను అక్కడికి చేరే లోపే నా పేరు నేను వారికి తెలియపరచాలి. Let them do what they want with my name here on earth. భూమి మీద నా పేరుని ఎంత పాడు చేసుకుంటారో పాడు చేసుకోండి, but as long as my name is secure, కానీ నా పేరు పరలోకములో లిఖించబడితే ఇక అక్కడ ఏ హాని లేదు. But whosoever shall deny me before men, him will I also deny before my Father which is in heaven. ఎక్కడుంది? మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేనును ఎరుగనందును. Christ will say, I don't know you. నువ్వు దేవుడు ఎవరో నాకు తెలియదని భూమి మీద అన్నావు అనుకో, పరలోకంలో దేవుడు అంటాడు నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. Because to be identified with him up there, you must be identified with him down here. నువ్వు ఆ రోజు అక్కడ ఆయనతో గుర్తించబడాలంటే భూమి మీద ఇక్కడ ఆయనతో నీవు గుర్తించబడాలి.
And what we want many times is we want peace in the home. We are saying, for the sake of peace, let me not say I'm a Christian. Let me just maybe sneak to church and I will keep everything going like that. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, దయ్యం చాలా గలిబిలు చేస్తూ ఉంటాడు, దేవుడు నాకు సహాయం చేయను గాక. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, నేను క్రైస్తవుడిని ఇంట్లో చెప్పకూడదు, చెప్తే నాకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉంచరు, నేను క్రైస్తవుని చెప్పకూడదు, రహస్యంగా మందిరానికి వెళ్తున్నట్టు ఎవరికి తెలియకూడదు అని నువ్వు సిగ్గుపడుతూ అనుకుంటావు. But listen to what Jesus is saying. కానీ యేసు ఏమన్నాడో చూడండి. He says, think not that I am come to send peace on earth. I am came not to send peace but a sword. కానీ చూడండి, నువ్వు సమాధానాన్ని కావాలనుకుంటావు కానీ ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు చేయనందువలన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు అన్నాడు ఆయన. He says, for I am come to set a man at variance against his father, and the daughter against her mother, and the daughter-in-law against her mother-in-law. దేవుడు సమాధాన కుటుంబంలో ఐక్యత ఇవ్వడానికి రాలేదంట, గొడవలు ఎట్టడాకే వచ్చాడంట. ఎలాంటి గొడవలు అనుకున్నారా? ఒక మనుషునికి వాని తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికి, కూతురికి తల్లికి, కోడలకి అత్తకి విరోధమే పెట్టాలని వచ్చాడంట దేవుడు. ఇంకెక్కడ ఉంటావు సమాధానం? ఎక్కడ ఎదిగినా దొరకదు నీకు. Christ knew that his coming was going to divide communities. నువ్వు ఎక్కడైతే ఇరుక్కుపోయావో, నా బంధువులు నా స్నేహితులు నా కులం అన్నావో అక్కడ గొడవ పెట్టాలని దేవుడు వచ్చాడు. That you will come home one day holding your Bible and your mother will say, what is that? ఒక రోజు నువ్వు ఇంటికి ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ అమ్మ వచ్చేది, ఏం చేసావు నువ్వు అని అంటది. That she will come with a stick and beat you and to say, get out of here. ఊరికినే రాదు, నువ్వు నమ్మావు కదా, నాకు నచ్చదు నువ్వు చేసావు కదా, బయటికి పో అని కరెక్ట్ తరిమేది. Christ knew that would happen. అలా జరగాలని చేసింది దేవుడే. But still he said, you must stand for me. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఒంటరిగానైనా సరే నువ్వు నా కోసం నిలబడు. To be able to say, Mama, I love you. అయితే నువ్వు చెప్పు, చివరికి అమ్మ తల్లి ఎంత విరోధంగా ఉన్నా, అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, but I love my Lord Jesus Christ more. అయితే నీకంటే ఎక్కువగా నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. To say, Daddy, I respect you. డాడీ నువ్వంటే నా గౌరవమే, but I don't respect you more than my salvation. కానీ నా దేవుడి కంటే నీకు ఎక్కువ గౌరవాన్ని ఇవ్వలేను. To be okay if your family cuts you off. కుటుంబములో నుండి నిన్ను త్రోసేసినా పర్వాలేదు. Yes, it might be painful. అది కొంచెం బాధగానే ఉంటది. But brother, you are known in the heavens. కానీ భూమి మీద మనుషుల చేత త్రోసివేయబడినందున పరలోకములో దేవునితో గుర్తించబడతావు. You are now identified with your maker. మనుషులు తృణీకరిస్తేనే దేవుని చేత సృష్టికర్త చేత గుర్తించబడతావు. Oh, the Bible is not finished. బైబిల్ ఇంకా సంపూర్తి కాలేదు. It says, and a man's foes shall be they of his own household. అవునండి, ఒక మనుషుని ఇంటి వారే అతనికి, చెప్పాలి గట్టిగా, శత్రువులగుదురు. ఎవరో? సమాజములు కాదు, సొంతింటి వారే. Right in your very home. ఏ ఇంటిలో పుట్టి పెరిగి పెద్దోడయ్యావో ఆ ఇంటి వారే నీకు శత్రువులు అయిపోతారన్నాడు. You will suddenly become enemy number one. ఇప్పుడు నువ్వు ఎవరైపోతావు తెలుసా? ఇంటి అంతటికి నువ్వే ప్రథమ శత్రువుగా మారిపోతావు. All along everything was going fine. అన్ని బాగుంటాయి, ఆ ఇంట్లో అన్ని పరిస్థితులు బాగుంటాయి. But the moment that you said Jesus, ఏ క్షణమైతే నువ్వు అంతా బాగున్నప్పుడు యేసయ్యా అన్నావు అనుకో, everyone turns against you. మొత్తం తిరగబడిపోతారు నీ మీద. This is for the cause of Christ. అది దేవుని కోసమే. He that loveth father or a mother more than me is not worthy of me. ఎంత బలమైన మాటలు చెప్తున్నాడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు అసలు పాత్రుడే కాదంట. And he that loveth son or a daughter more than me is not worthy of me. కుమారునినైనను కుమార్తెలనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు అసలు పాత్రుడే కాదు. And he that taketh not his cross and followeth after me is not worthy of me. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు.
Which means individually we have our own cross to bear. దాని అర్థం ఏంటి? ఎవడి సిలువ ఎత్తుకోవాలి ఇంట్లో. అమ్మ సిలువ, నాన్న సిలువ, తాతయ్య సిలువ నేను మోతానంటే కుదరదు. నీ సిలువ నువ్వే ఎత్తుకోవాలి. We have our own things that we will have to carry because we have chosen Christ. నీవు క్రీస్తుని వ్యక్తిగతంగా ఒప్పుకున్నందున నీ భారమును నువ్వే మోయాలి. Do not value any of those things more than your salvation. నీ రక్షణ కంటే ఎక్కువగా ఏది కూడా హెచ్చింపవద్దు. Whether it be family, whether it be tradition, Christ must come first in our lives. అది కుటుంబములోనైనా, అది సమాజములోనైనా, భక్తిలోనైనా క్రీస్తే ప్రప్రథమమైన స్థానంలో ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So we have dealt with the family issue. కాబట్టి అందులో మొదటిది చెప్పేశాను, కుటుంబ గొడవలు అయిపోయింది. We now know that God does not accept a reason for you to say my mother stopped me. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో తల్లి నాకు అడ్డుపడిందని దేవుడు క్షమిస్తాడులే అని అనుకుంటున్నావేమో. There is no one who can stand in the way of you receiving Christ as your Lord and Savior. ఆమేన్. నీవు తీర్మానము తీసుకుని త్రోవలో యాత్ర మొదలు పెట్టినప్పుడు ఉండేది ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. Now let's deal with the issue of religious pluralism. I think the issue of multiple gods. Let's simplify it. అనేకమైనటువంటి, మన భాషలో చెప్పాలంటే అనేకమైనటువంటి దేవుళ్ళను లేదా దేవతలను పూజించుట అంటే నీ భక్తిని అనేకులకు తెలియచేయుట. You come from a culture that has a variety of accessible gods. మనం ఎలాంటి సమాజంలోంచి వచ్చామంటే దేన్ని పడితే దాన్ని మొక్కితే అదే దేవుడిని మొక్కి నమస్కరించి వచ్చినటువంటి సమాజంలో నుంచి వచ్చాం. There is a God to deal with your money problems. నీకు డబ్బు విషయంలో ఏదైనా బాధ కలిగితే డబ్బుకో దేవుడు ఉన్నాడు. A God to deal with your fertility. ఫెర్టిలిటీ అంటే నీ ఫలవంతం కావడానికి అంటే వర్ధిల్లడానికి, నీకు దానికి వర్ధిల్లడానికి ఒక దేవుడు ఉన్నాడు. A God to deal with this sickness. ఈ రోగం నుండి విడుదల రావాలంటే ఈ దేవుడు ఉన్నాడు, లేదా దేవతలు దేవుళ్ళు ఉన్నారు. This is the structure that we have in this world and even in our culture in Africa too. మరి మన భారతదేశ సాంప్రదాయాలు ఇయే కదా. కనబడిన కంటికి కనబడిన రాయి రప్ప చెట్టు పుట్ట అన్ని ఇది దీనిది, ఇది ఆ దేవుడు, ఇది దీనికి, ఈ దేవుడు ఈ సమస్యకు అని మనం ఎలా అనుకున్నామో వాళ్ళ దేశంలో కూడా సేమ్ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. And I said as a danger to that you will see Christ and say, oh, Christ is good, let me add him also to my multiple gods. అయితే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దేవుడిని ఎన్నుకున్నావు, కానీ అన్ని సమస్యలకి ఆధారభూతుడు అన్నిటికీ ఒక్కడైన యేసుక్రీస్తు ఒక్కడు చాలు, ఆయనను వెంబడించడానికి ప్రయత్నించు. So in our house we will have things for our Buddhism. మరి మన ఇంట్లో ఎలా ఉండేవి? బుద్ధుడికంటూ ఒక గది, our Hinduism, మన హిందుత్వానికి ఒక గది, and we will also have Jesus. ఆఖరికి యేసు ప్రభు కూడా గుడి కట్టాం ఇంట్లో. But can God work like that? అయితే దేవుడు అలా పని చేయడు. Let's look at the word. వాక్యాన్ని చూద్దాం. Let's go to the book of 1 Samuel. 1 Samuel chapter 5. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. Does God want to be shared with other gods? అంటే ఏంటి? దేవుని యొక్క శక్తిని మహిమను ఇతరులతో ఆయన పంచుకుంటాడా? మొదటి సమూయేలు 5వ అధ్యాయము chapter 5 5వ అధ్యాయము. And the Philistines took the ark of God and brought it from Ebenezer unto Ashdod. When the Philistines took the ark of God, they brought it into the house of Dagon and set it by Dagon. ఫిలిస్తీయులు 5వ అధ్యాయం మొదటి వచనం. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. So the Philistines had taken the ark of God. కాబట్టి ఫిలిస్తీయులు ఏం చేశారంటే దేవుని యొక్క మందసాన్ని ఎత్తుకుపోయారు. The ark of God represented the presence of God to the children of Israel. ఇప్పుడు దేవుని మందసము దేనికి పోలికగా ఉన్నదంటే ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించుటకు దేవుని యొక్క సన్నిధికి పోలి ఉన్నది. Now the Philistines, which were the enemy,
and the type of the world have taken this and they've brought it into their own house. దేవుని యొక్క పిల్లలకు చెందినటువంటి దేవుని సన్నిధితో పోల్చబడిన మందసాన్ని శత్రువులు అనబడిన ఫిలిస్తీయులు ఎత్తుకుపోయి వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు. And they put it next to their own god, which was called Dagon. మరి ఇప్పుడు వాళ్ళు ఒక ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలకు చెందినటువంటి మందసపు దానిని ఎత్తుకుపోయి ఎక్కడ పెట్టారంటే శత్రువులు ఆరాధించే దేవుడికి వాళ్ళ దేవుడికి ప్రక్కన నుంచో పెట్టారు. They worshipped a god called Dagon. వారు ఆరాధించే దేవత పేరు దాగోను. And they were thinking, now we have a powerful assembly. We have Dagon and we have the ark of the వాళ్ళు Lord. అనుకున్నారు ఇప్పుడు మనకి చాలా శక్తివంతమైన ఆరాధన కలిగి ఉంటాం, ఎందుకంటే మనకు ప్రక్కన దాగోను ఉన్నది, మరో ప్రక్కన ఇశ్రాయేలీల మందసం ఉన్నది. So the statue of Dagon was here. ఇప్పుడు దాగోను విగ్రహం ఇలా ఇక్కడ ఉంది అక్కడ. And they put the ark of the Lord next to దాని it. పక్కనే దేవుని మందసాన్ని పెట్టారు. And like I said, this is what we are doing in our own homes. ఏమండి ఇప్పుడు కాదు నువ్వు కొత్తగా చేసేది, ఆ రోజు ఇశ్రాయేల్ చేసింది అదే, ఆ రోజు ఫిలిస్తీన్లు చేసింది అదే. ఆ ఫిలిస్తీన్లకి అప్పటికే దేవుళ్ళు దేవతలు అనబడి ఉన్నారు కనుకనే వాళ్ళ దేవుళ్ళతో పాటు మన దేవుడు కూడా అటుకెళ్ళి పక్కన పెట్టారు. మన ఇళ్ళలో ఏం చేస్తాం, ఒక్కో బొమ్మ పెట్టినట్టు. We are putting our Bibles next to our candles that are worshipping other gods and other symbols. మిగతా దేవుళ్ళకి కొవ్వొత్తులు అగరత్తులు వెలిగించి అక్కడ ఎలా పెడతామో ఒక్కో దానికి, అలాగే వాటి అన్నిటి పక్కన బైబిల్ పెడతారు కొంతమంది. We are coming to church with bracelets that worship other gods whilst holding our Bibles. మనం ఏం చేస్తామంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక చేతితోనేమో బైబిల్ అట్టుకొస్తాం, ఇంకో చేతికేమో ఆ దేవుడి చెందిన తాగితూ ఉంటది ఈ చేతికి. We are coming to church with paintings that worship other gods whilst holding our Bible. మనం గుళ్ళోకి వచ్చేటప్పుడు అవతల దేవుళ్ళకి ఇతర దేవుళ్ళకి చెందిన గోల్డ్ రంగులు లేకపోతే దాన్ని ఏమంటారు పారాణీలు ఇవన్నీ మన చేతులు ఎడం చేతికేసి కుడి చేతిలో బైబిల్ పెట్టుకుని చచ్చుకొచ్చేస్తావు నువ్వు. Will God accept our halfway worship? అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే ఇలాంటి అర్ధరహితమైన ఆ భక్తిని దేవుడు ఒప్పుకుంటాడా? Let's see what happened in this situation. ఎలాంటి స్థితిలోనే ఆరాధన చేసినప్పుడు ఏం జరిగింది ఆ పరిస్థితి ఏంటో చూద్దాం ఇప్పుడు. So they've put them in. కాబట్టి దేవుని మందసాన్ని పట్టుకెళ్ళి దాగోను పక్కన పెట్టారు. And they've gone to sleep. వెళ్ళిపోయారు, నిద్రపోయారు. And when they of Ashdod arose early in the morrow, behold, Dagon was fallen upon his face on the earth before the ark of the Lord. అయితే మర్నాడు అష్టోదు వారు ప్రాంత కాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బొర్లిపడి ఉండెను. They woke up in the morning, they go into the room, to see the statue of Dagon has fallen on its face. పొద్దున్నే లేచి తెల్లవారుకోకుండానే వారు లేచి ప్రాంత కాలములో వచ్చి తలుపు తీసి చూసేపటికి యెహోవా మందసం పెట్టినట్టే ఉంది, కానీ వాళ్ళు ఆరాధించే దాగోను మాత్రం బొక్కబోర్ల పడిపోయి ఉంది. ఇలాగా God was speaking a message. ఆమేన్. దేవుడు ఒక వర్తమానమును మాట్లాడుచున్నాడు. There is no other God besides me. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. The ark of the Lord would not share its glory with దేవుని మందసం యొక్క మహిమను ఎవరితోనూ పంచుకోడాయన. But you know, us human beings, అయితే మానవ మాత్రులమైన మనము we are stubborn. మనము అభ్యంతరాలు తెస్తాం. The pastor will stand here and he will tell you, sister, you must get rid of all of these things to do with Hinduism and all things. అడ్డుబండగా నిలబడింది మనమే, మనుషులైన మనమే. ఎందుకంటే పాస్టర్ గారు అంటాడు, అమ్మ నువ్వు అలా ఉండొద్దు, ఈ పరిస్థితిని కొనసాగించొద్దు, దేవుడి కోసం నువ్వు నిలబడని ఖండితంగా చెప్తా ఉంటాడు. And we will say, okay pastor, I will, but we never do. మనం ఏమంటాం తెలుసా, అయ్యగారు చెప్పుకుంటానే పోతాడు, మనం వింటానే పోతాం, అటు ఇటు అలాగే పాస్టర్ గారండి అలాగే చేద్దామని అంటారు, కానీ నువ్వు మాత్రం మారవు. We go home and then we remember that, oh no, my great grandmother gave me this, I can't get rid of it, let me just keep it. నీకు ఎవరు గుర్తొస్తారు తెలుసా, పాస్టర్ గారు ఏమో వాక్యం చూపించి మాట్లాడితే నీకు అమ్మమ్మ తాతయ్యలు గుర్తొస్తారు. మా అమ్మమ్మ ఎంతో ప్రేమతో ఇచ్చింది, దీన్ని అటుకెళ్ళి పాడేయమంటాడు ఈయన. And that's what the Philistines did. They just said, oh, he's fallen, let's put Dagon back up again. ఫిలిస్తీన్లకు అర్థం కాలేదు, అందుకే వాళ్ళకి తెలియక ఏం చేశారంటే, ఓ పడిపోయాడేమో, బొమ్మ పడిపోయిందేమో అనుకుని మళ్ళా పడిపోయిందని నుంచో పెట్టారు మళ్ళీ. So they stood Dagon up again, and the day ended and they went to sleep again. మళ్ళా మందసము ప్రక్కనే పడిపోయిన దీన్ని మళ్ళా నిలబెట్టి వెళ్ళిపోయి మళ్ళీ నిద్రపోయారు. Let's see whether God is understanding and he's changed his mind. అయితే ఇప్పుడు దేవుడు తన కార్యాలు ప్రజలకు ఎలా గ్రహింపునిచ్చేలాగా చేశాడు కనులారా చూద్దాం, చూడండి. And when they rose early on the morning,
behold, Dagon was fallen upon his face to the ground before the ark of the Lord. And the head of Dagon and both palms of his hands were cut off from the threshold, and only the stump of Dagon was left to him. ఆమేన్. 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బొర్లబడి ఉండెను. దాగోను యొక్క ఈసారి నిలబడితే కూడా ఛాన్స్ లేదు. ఇంకా అర్థమైందా? ముందు పడిపోతే నుంచోబెట్టారు, ఈసారి నుంచోబెట్టడం లేదు. దాగోని యొక్క తల 2 అర చేతులను తెగ వేయబడి గడప దగ్గర పడి ఉన్నాయి. వాని మొండెం మాత్రమే వాడికి మిగిలి ఉంది. So this morning God decided, I will deal with this once and for all. అప్పుడు దేవుడు అనుకున్నాడట, ఈడంతేంటో ఈ పొద్దున చూద్దాం చూడు అన్నాడట. I can see the angel of the Lord came and cut off his head and cut off his hands and then just kicked the stump to the ground. ఆమేన్. చూడండి, వాళ్ళు మళ్ళా వచ్చి మళ్ళీ నుంచో పెడతారన్న సంగతి దేవుడికి తెలిసి దేవుని దూతకు కోపం వచ్చి బలిష్ఠుడైన దూత గదిలోకి దిగి వచ్చి వాడి తలను చేతులను మొండాన్ని విరగొట్టేసి ముక్కల కింద చేసి అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడంట. God is saying that under no circumstances will there be any other God before me. అసలు అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు అనుకున్నాడంట, వీళ్ళు తెలుసుకోవాలని నేను తప్ప వేరొక దేవుడు లేడన్న సంగతిని వారు చూడాలి అనుకున్నాడంట దేవుడు. God will not share his glory with anybody else. దేవుడు తన మహిమను ఎవరితోనూ పంచుకోడు ఆయన. Let me tell you, until you get rid of those things, you will never progress in your Christianity. నీవు కూడా ఇలాంటి పరిస్థితుల నుండి బయటకు వస్తేనే తప్ప ఎప్పటికీ నువ్వు వర్తిల్లవు. The prayers that I prayed for you yesterday cannot work when you are working alongside another God. సంగమ మాట్లాడుతున్నాడు దేవుడు. నేను రాత్రి చేసిన ప్రార్థనలు మీకు ఫలించాలంటే, మీరు ఫలవంతులు అవ్వాలంటే, ఈ సమస్త దుర్నీతి నుండి మీరు విడిపించి బయటకు వస్తేనే వాటి యొక్క ప్రతిఫలాలను మీరు చూడగలుగుతారు. For there to be total deliverance, there must be total separation. సంపూర్ణ విడుదల జరగాలంటే సంపూర్ణంగా వేరైపోవాలి. And even the Philistines said, whoa, we cannot handle this. అప్పుడు అర్థమైంది ఫిలిస్తీయులకి, అమ్మమ్మమ్మమ్మో ఇంకా మా వల్ల కాదు, మేము దీన్ని చేయలేం మేము. Because these were not just flimsy statues. ఇవేవో ఏదో కరిగిపోయే మట్టి పాత్రలతో చేసినటువంటి విగ్రహాలు కాదయ్యి. This was that old stone marble that they had carved Dagon out of. ఆ దాగోను విగ్రహాన్ని ఎలా చేశారో తెలుసా? ఎన్నో సంవత్సరాలు దాని శిల్పకారులు చెక్కితే, ఆ బలమైన రాయిని చెక్కితే ఆ రూపాల్లోకి తెచ్చారట. ఆ విగ్రహం ఎంత బలమైందో చూడండి. They said, what kind of a power can cut off his head and cut off his arms? వాళ్ళు ఆలోచించారంట, ఏ రకమైన శక్తి ఈ దాగోనును ముక్కలు చేసేసింది అనుకున్నారంట. And this is the demonic powers that we face in our days. మన దినములలో మనం ఎదుర్కొంటున్న దురాత్మల శక్తులు కూడా అయ్యే. Demonic powers come because of the statues we are keeping in our homes. దురాత్మ శక్తులు ఎందుకు నీ ఇంట్లోకి వస్తున్నాయి తెలుసా? నీవు దానికి చెందిన విగ్రహాలన్నీ నీ ఇంట్లో పెట్టుకున్నావు కాబట్టి. I remember last year I was praying for a couple. గత సంవత్సరం ఒక ఇద్దరు భార్య భర్తలకు నేను ప్రార్థన చేశాను. They were saying that they are of the Christian faith. వాళ్ళు అన్నారు, మేము విశ్వాసంతో బ్రతుకుతున్న క్రైస్తవులం అన్నారు. But every day outside of their door a mysterious thing was happening. అయితే ప్రతిరోజు వాళ్ళ ఇంటి బయట గుమ్మం ఎదురుగుంటా ఒక వింతైన కార్యం జరుగుతుంది. They would wake up and there would be blood outside of their door. ప్రతిరోజు వాళ్ళు లేచి తలుపు తీసేసరికి వాళ్ళ గుమ్మం ముందు రక్తం కనబడుతుంది. But yet they are Christians. వాళ్ళు అన్నారు, మేము క్రైస్తవులమి అన్నారు. And yet there is blood. తలుపు తీసి చూసేసరికి ప్రతిరోజు రక్తం కనబడుతుంది. So I asked the question. ఒక ప్రశ్న అడిగాను. In your house, నీ ఇంటిలో is there still some things of your former gods in that house? మీరు మునుపు ఆరాధన చేసిన దేవతలు దేవుళ్ళకి చెందినవి ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయా అని అడిగాను. And they said yes. వాళ్ళు అన్నారు ఉన్నాయి. And I said, అప్పుడు నేను అన్నా, that's the source of the problem. అదే మీ సమస్యకు అడ్డుపడ్డా. The victory of God cannot work when it's alongside your demonology that you had before. దయ్యపు శాస్త్రాన్ని నీలో పెట్టుకుని నేను దేవుని జయం పొందాలంటే దేవుడు రాడు. Sometimes we are wondering why the same problems are still following us even though we have said Jesus. కొన్నిసార్లు మనం అనుకుంటాము, మేము ఎల్లప్పుడూ యేసయ్య అని తలంచుకుంటూ ఉంటాము, స్మరిస్తాము. అయినా ఎప్పుడు చూసినా అదే తప్పులు, అవే కార్యాలు, అవే బాధలు, అవే కష్టాలు, అవే శోధనలు ఎందుకు నా జీవితంలో తరచుగా
మంచిగా జరుగుతున్నాయి అనుకుంటాం. Because it's not enough to confess just with your mouth. ఎందుకంటే అది కేవలం నోటితో ఒప్పుకుంటే సరిపోదు. You must show that you have actually believed. నీవు క్రియారూపకంగా నువ్వు నమ్ముతున్నావని క్రియారూపకంగా చూపించాలి. You must show by making a change in your life. దాని అర్థం ఏంటి? విశ్వాసమును కార్యస్థితి జరిగించాలంటే క్రియల ద్వారా వ్యక్తపరచబడాలి. If you notice the notion of repentance, మారు మనసును గూర్చినటువంటి ఆ యొక్క వ్యత్యాసం నీకు కనబడాలంటే the process of repentance is actually to get a change of mind. మారు మనసు జరగాల్సింది శరీరం విషయంలో కాదు, అది నీ మనసులో నుండి మారి అప్పుడు నీ శరీరము ద్వారా బయటపడాలి. The power of the word is to change your mind. ఆమేన్. నీ మనసును మార్చగలిగేది దేవుని వాక్య శక్తి మాత్రమే. It's not enough just to say, okay, yeah, I think I like the Lord Jesus Christ. That's fine, I accept him. ఇది ఇలా జరగదండి, ఇది ఇలా అంటే సరిపోదండి. పర్వాలేదండి, నేను యేసుక్రీస్తుని ఒప్పుకుంటున్నానండి, నేను యేసుక్రీస్తుని అంగీకరించాను నేను మాటతో చెప్తే సరిపోదు. If your mind has not been changed, nothing will change. నువ్వు ఎన్నిసార్లు 1,00,000 సార్లు అలా యేసని 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 నువ్వు స్మరించినా నీ మనసు మారకపోతే ఏ మార్పు జరగదు. And many times the reason why we are going around in circles, hanging around Jordan, is because we can't take that final step. ఆమేన్. కొన్నిసార్లు మనం గీసుకున్న గిరిలోనే ఎందుకు చుట్టూ తిరుగుతాం? ఎందుకంటే ఇశ్రాయేలీయులు యోర్దాను చుట్టూ తిరిగినట్టు మనం కూడా మన గిరిలోనే తిరుగుతామంటే ఒక అడుగు ముందుకేద్దామన్న ధైర్యంతో కూడిన నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు. That final step to really surrender our lives to the Lord Jesus Christ. అయితే ఆ చిట్ట చివరి ఆ నిర్ణయంతో కూడిన ఆ ఒక్క ఆలోచన ఏంటంటే, ఆ నిర్ణయం ఏంటంటే నీవు క్రీస్తుని సంపూర్ణంగా నీ హృదయం అంతటితో ఒప్పుకుంటున్నావని అర్థం. We are still trying to take him just as another addition to our faith. కాబట్టి ఇప్పుడు ఆయన నువ్వు ఎలా తీసుకుంటున్నావంటే, మునుపు నువ్వు భక్తి చేసినప్పుడు ఏ విధంగా ఆచార పద్ధతిలో నువ్వు చేసావో అలాగే అంచనా వేసావు యేసుక్రీస్తుని కూడా. Brother and sister, let me encourage you. అయితే సహోదరి సహోదరులారా, నన్ను మిమ్మల్ని కొంచెం ధైర్యపరచనివ్వండి. God wants to show himself to be the true God in your life. దేవుడు ఒక్కడే నిజమైన దేవుడని మీ జీవితాల్లో ఆయన కనుపరుచుకోవాలనుకుంటున్నాడు. But you must give God a fair chance. కానీ దేవునికి ఒక యథార్థమైన అవకాశం ఇవ్వండి. And the only way to give God a fair chance is to get rid of everything else and give him your sole attention. ఆమేన్. నీవు దేవునికి ఇవ్వగలిగిన ఏకైక అవకాశం ఏమిటంటే ఈ సమస్త దుర్నీతి నుండి సంపూర్ణంగా వేరైపోయి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనకు మాత్రము చోటిస్తే అప్పుడు ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. I guarantee you by the authority of the word, వాక్యాధికారమును బట్టి నేను మీకు గ్యారెంటీగా చెప్తున్నాను, that if you shape up your life and you get rid of everything that is not of God, మీ జీవితాన్ని దిద్దుకొని మీ జీవితంలో సమస్త దుర్నీతి నుండి అన్నిటిని విడిచిపెట్టి బయటకు వచ్చి you will see the reality of God in your life. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క వాస్తవ రూపాన్ని క్రియా రూపంలో చూస్తావు. He is too faithful to his word. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటకు ఆయన నమ్మకస్తుడు. He wants to show himself to his people. మాట ఇచ్చాడు తన ప్రజలకు తన్ను తాను బయలుపరుచుకుంటానని. He wants to reveal himself as the true and living God. నిజమైన సజీవ దేవుడిగా తన పిల్లలకు కనుపరుచుకుంటానని ఆయన మనకు మాట ఇచ్చాడు. But you must be willing. కానీ నువ్వేం చేయాలి? ఆయన మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు, ఆయన మాట ఇస్తే జరిగించుకుంటాడు. మరి నువ్వేం చేయాలి? నీవు యథార్థంగా ఉండాలి. But many times we are wasting time. కొన్ని మార్లు మనము సమయాన్ని కాలయాపన చేస్తున్నాం. 5 years later and you are still 1 foot in one place, 1 foot in another. క్రీస్తుని ధరించుకుని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందామని 5 సంవత్సరాలు అయిందంటున్నావు, కానీ ఒక కాలేమో ఇటేస్తున్నావు, ఒక కాలేమో అటేస్తున్నావు. And you will become very bitter at the end. నువ్వు చివర్లో ఏమైపోతావు అంటే నీకు చేదు అనుభవాలు ఎక్కువైపోతాయి. Because you will say, why is this Christianity not working for me? అందుకే నువ్వు అంటావు లాస్ట్ లో చివర్లోకి ఏమని మాట్లాడతావంటే, ఎందుకు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలో నాకు ఎందుకు ఏం జరగలేదు, జరిగింది మా సంఘంలో ఈ మధ్య కాలంలో. అందుకే And you will చెప్తున్నాను. become angry at God. ఇక చివరికి నువ్వు ఎంతగా తేలిపోతావు అంటే క్రైస్తవ్యం వల్ల నాకు ఏమీ మేలు జరగలేదు, దేవుని మీద కోపం పెంచుకుంటాం. But the problem is not God. సమస్య దేవుళ్ళో లేదు. The problem is us as people. నమ్మలో అందరూ నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. సమస్య దేవుడిది కాదు, సమస్య నమ్మే నీలో ఉంది.
Let's get rid of the roadblocks. గల కారణం ఏంటంటే దుర్నీతికి చెందినటువంటి వాటన్నిటిని విడిచిపెట్టలేదు నువ్వు. Let's get rid of the gods which have been made by men. మనుషుల చేత కల్పించబడిన ప్రతి దాని నుండి మీరు మొదట వేరైపోండి. And let's take the God who was there all by himself before any creation was ever there. సృష్టి అనేది లేనప్పుడే, రవంత లేనప్పుడే, ఏది కలగకమునిపే దేవుడిగా ఉన్న ఆ ఒక్క దేవుని చేత పట్టుకుని ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచి నీవు యథార్థంగా జీవిస్తే అప్పుడు ఆయన కార్యము జరిగిస్తాడు. Self-existing one. ఎందుకంటే ఆయన ఒక్కడే స్వయంభవుడు. Not the one that somebody took a pen and said, okay, I'm going to draw 6 heads. ఎవడో మనిషిలాగా దేవుడు ఎలా అనుకున్నాడంట, ఏమని ఒక మనిషిలాగా దేవుడు పెన్ పేపర్ తీసుకుని 6 తలకాయలు గీసాడంట. And I'll give him 6 arms. వీడికి 6 చేతులు ఎడతాను. ఏంటి ఒక మనిషి తలకే 6 తలకాయలు పెట్టి ఆడికి 6 చేతులు ఎట్టి, and I'll give him some ears. వీడికి ఎన్ని చెవులు ఇట్టాడు తెలియదు, అక్కడ చెవులు ఇట్టాడు. And then he said, yes, that's a god. అప్పుడు మనిషి అనుకున్నాడంట, ఓహో నేను గీసి నీ నా దేవుడు అనుకున్నాడు. Then he taught it to his family. ఈ మాట అట్టుకెళ్ళి మొత్తం కొంపంతటికి చెప్పాడు. And then his family taught it to a community. ఆ తర్వాత కుటుంబంతో పోలేదు, సమాజానికి అంటించారు దాన్ని. Till the village decided, let us make a stone image of it. అప్పుడు ఆ ఊరితో పోలేదు, అది మొత్తం ప్రపంచం అంతటికి ఒక కథా పుస్తకాన్ని తయారు చేసి ముద్రించి బయట పంపిస్తా ఉన్నారు. And then the government said, let us build a temple of it. అప్పుడు ప్రభుత్వం అన్నదంట, అమ్మ బాబు ఒకరితో మొదలైంది ఎంత దూరం పోయింది ఇది. ప్రభుత్వం అనుకుందంట, ఇప్పుడు దీనికి గుడే కట్టేద్దాం అందంట. All of it made by men. ఇవన్నీ తయారు చేసింది ఎవడో? ముందులో ఒక మనిషి తయారు చేశాడు. And anything made by men will fail. మనుషుడు చేసిన సమస్తము నశించిపోతాయి. Anything made by men will bring disappointment. మానవుని వల్ల కలిగిన సమస్తము అవి నీకు అసంతృప్తిని, నీకు నిరాశను మిగుల్స్తాయి. But come to the God, కానీ దేవుని యొద్దకు రండి. the God who was not made by any man, మానవుల చేత సృజించబడిన వాడు కాదు దేవుడు, but by him all things were created. ఆయన వలనే మనమందరము కలిగి ఉన్నాము. That's the God who invites you into his presence. ఇంతమంది మానవాళిని చేసిన దేవుడు అంటున్నాడు, రా నాలోకి, నేను నీకు నెమ్మది ఇస్తాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Brother Branham says, oh, when you see the religions of the world మీరు ఈ లోక సంబంధమైన మతాలను చూస్తే and their superstitions, వారి యొక్క ఊహలకు మించిపోయి ఉన్నారు. and then see where our salvation and hope, కానీ ప్రజల యొక్క ఊహలు కాదు, మన రక్షణ మన నిరీక్షణ మీరు కలిగి ఉండండి. based on a fundamental principle. అది ప్రాథమిక సిద్ధాంతముల మీద కట్టబడినది. All demons of hell can't shake it. ఆ ఒక్క విశ్వాసము ఎదుట పాతాళలోక దయ్యాలన్నీ వణికిపోతాయి. Now you can make beauty out of them. మీరు వాటిలో నుండి ఎంత అందమైన దాన్ని తయారు చేసినా, He says the Buddha religion is a beautiful religion. ఎందుకంటే బుద్ధుని యొక్క మతం అనేది చాలా అందమైన మతం. You see all the art and the decorations and the colors, very beautiful. చూసాను నేను ఈ బుద్ధుని యొక్క మతస్థులు ఎంత రమ్యంగా అందంగా దాన్ని అలంకరించి ఆ గుడిని పూజిస్తారంటే. The Hindu religion is a beautiful religion. ప్రవక్త చెప్తున్నాడండి ఆ మాటలు, ఈ యొక్క హిందూ మతస్థులు వారెంత అందమైన మతస్థులు. But Brother Branham says, but brother, they are just as lifeless as life can be. ఆమేన్. అయితే ప్రవక్త అంటున్నాడు, సహోదరులారా, వారిలో జీవమే మాత్రము లేదు, వారు జీవము లేని బొమ్మలను పూజిస్తున్నారు. జీవాధిపతి అయిన దేవుడు మనకున్నాడు. Lifeless. వారు జీవము లేని వారు. Why didn't Dagon get up and fight? మరి దేవుని మందసం పక్కనే పెట్టిన దాగోను ముక్కలైపోయిన మళ్ళీ తనకు దానిగా లేచి ఎందుకు పోరాటం చేయలేదు? Why did we not see something broken from the Ark of the Covenant to show that Dagon was fighting? మరి నిజంగా దాగోనే దెబ్బలాడుంటే ఆ రాత్రి దేవునికి దాగోనికి యుద్ధం జరుగుంటే దేవుని మందసములో ఏదో ఒక మొక్క ఇరిగిపోయి ఉండాలి కదా, ఎందుకంటే ఆడి దెబ్బ కూడా ఈయన తగిలి ఉండాలి కదా. ఆడికి అసలు జీవం ఉంటే కదా పోరాటం చేయడానికి. Because Dagon was lifeless. దాగోను జీవము లేని బొమ్మ. And all these other religions, they are lifeless. ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి. దేవుని తప్ప మిగిలినవన్నీ జీవము లేని, అవి కదలలేనివే ఉన్నవి. What is life? మరి జీవం ఏది? Life is eternal life. జీవం అంటేనే నిత్యత్వం. Who else promises eternal life but the living God? సజీవ దేవుడు తప్ప మరి ఎవరైనా నిత్య జీవము గురించి మాటిచ్చాడా? How can something that a man made promise you eternal life? ఒక మానవ కల్పిత పద్ధతిలో చేయబడినది ఎన్నడైనా నిత్య జీవమును గురించి వాగ్దానము చేయగలదా?
It was made by somebody who died at 75 years old. ఈ దీన్ని తయారు చేసినోడి జీవిత ఆయుష్ ఎంత అంటే 70 సంవత్సరాల్లో చచ్చిపోతాడు. I want to be connected to him who knows no death. కానీ నేను ఎవరితో బంధాన్ని ఏర్పడాలనుకుంటున్నానంటే మరణము లేని జీవము కలిగిన నిత్యము జీవించే దేవునికే బంధము కలిగి ఉండాలనుకుంటున్నాను. Who knows no beginning and knows no end. ఎందుకంటే ఈ మనుషుడు చేసిన వాడికి ఆది తెలియదు, అంతము తెలియదు. Hallelujah. హల్లెలూయా. And sometimes we fear persecution and opposition. కొన్నిసార్లు మన వ్యతిరేకతలకు మన యొక్క ఒత్తిళ్లకు భయపడిపోతున్నాం. I understand that even in this country it's getting harder and harder to become a Christian. నాకు అర్థమైపోయింది ఈ భారతదేశంలోనే మీరు ఇంకా క్రైస్తవ్యంలో ఇంకా ముందుకు సాగాలంటే కష్టత్వాలు అప్పుడే మొదలైపోయాయి. Satan is fighting the last fight to make it oppressive and hard for you to gather as your children. మీరు మీ పిల్లలు కూడా కలిసి ఆరాధన చేసుకోవడానికి కూడా వీలు లేనంతగా అపవాది అయిన సాతాను భయంకరమైన చట్టాలు మన కుటుంబంలోకే తెస్తా ఉన్నాడు. And he wants by the root of fear to make sure that you give up. అంటే ఇక మా వల్ల కాదు అని మీరు అంటారని వాడు అనేక శక్తివంతమైనటువంటి కార్యాలను వాడి ద్వారా వాడు మనలోకి ప్రవేశపెట్టి భయాన్ని పుట్టిస్తున్నాడు. And if you hear it intellectually, you will be afraid. అప్పుడు మీరేం చేస్తారు? మానవ జ్ఞానముతో గనుక మీరు ఆలోచిస్తే ఇక మా వల్ల కాదు అని మీరు అంటారు. But if you have received Christ in your soul, కానీ మీ ప్రాణంలోకి దేవుణ్ణి గనుక మీరు క్రీస్తుని గనుక అంగీకరించి ఉంటే, you will not fear what a man can do to your flesh. మీ శరీరాన్ని చంపేవాడు మనిషికి ఏమాత్రము భయపడరు. You will say, what can you do to me? అప్పుడు నువ్వు అడగగలవు, ఏం చేస్తావు నువ్వు? After you have done all you can, నువ్వు చేయగలిగిందంతా చేశాక eternal life is waiting for me. నా కొరకు నిత్యత్వం ఎదురు చూస్తుంది. Brother, this existence is nothing. ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోవడం గొప్ప సంగతి కాదు. You have not yet seen life as life. అసలు నిజమైన జీవము ఎలా ఉంటుందో నువ్వు ఇంకా చూడలేదు. When we come out of this mortal body into our real bodies, that's when the real life will begin. ఈ మర్త్య దేహములో నుండి బయటకు వచ్చాక అమర్త్యత దేహములకు అడుగు పెట్టాక అప్పుడు చూస్తావు నువ్వు అసలైన జీవితం ఏంటో. Brother William and me will be able to sing without sweating on our brows like we are. Amen. మా నొసళ్ళ మీద ఏ మాత్రము చెమటలు లేనటువంటి ఒక శరీరమును నేను విలియము చూడబోతున్నా మావలగట్టులో. We will know no sickness. మే పాటలు పాడుతూ ఉంటాం చెమట లేకుండా, చెమటలు లేనటువంటి రోగాలు లేనటువంటి శరీరమును చూడబోతున్నాం. We know old age. అసలు ముసలితనమే లేని ఒక శరీరమును కలిగి ఉండబోతున్నాం. That's the real life that we are pressing for. మనము ముందుకు సాగిపోయేది అలాంటి శరీరము జీవితమును పొందుకోవడానికే. That's why I'm encouraging you to take a hold of Christ. అందుకే నేను చెప్తున్నాను క్రీస్తుని ఎల్లప్పుడూ చేత పట్టుకుని ఉండండి. Many people think that Brother Branham came to point us to Brother Branham. చాలా మంది అన్నారు బ్రహ్నాం గారు ఎందుకు వచ్చాడంటే బ్రహ్నాం గారి వైపు తిప్పుకోవడానికి వచ్చాడు అంటున్నారు. The purpose of the prophet was to point us to the Lord Jesus Christ. ప్రవక్తలు అనబడిన వారందరైనా ఈ ప్రవక్తతో సహా ఏ ప్రవక్త అయినా అందరినీ క్రీస్తు వైపే త్రిప్పారు. To take us back to the faith that was once delivered to the saints. అపోస్తలులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసము తట్టుకే మనలను త్రిప్పడానికి ప్రవక్తలను దేవుడు పంపాడు. And I believe the Lord will do it. నేను నమ్ముతున్నాను దేవుడు ఆ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడని. 2 Timothy 3 verse 12. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం త్వరగా. And it says, ఇలా చెప్పబడుతుంది 2 తిమోతి 3:12. Yea, and all that will live godly in Christ shall suffer persecution. Amen. 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 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. We will not be free of persecution in this life. ఈ జీవితంలో హింస పొందకుండా సులువుగా తప్పించుకోలేం. Brother Branham said, as we get closer to the end, it will come to such a time when we won't be able to gather like this. ఇలా వినండి, ప్రవక్త బ్రహ్నాం అన్నాడు మనం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళబోతున్నామంటే దినములు గడిచి కొద్దీ అంతములోకి ప్రవేశించే కొద్దీ ఇక ఇలా మనము సమాజంగా కూడుకునే అవకాశాలు మనకు రావు. The governments and the world orders would have made sure that Christianity is no longer an accepted religion. ప్రపంచ చట్టాలు
ప్రభుత్వ చట్టాలన్నీ ఏకమైపోయి క్రైస్తవ మతం అనేది ఉండకూడదు, ఇలా సమకూర్పు జరగకూడదని కొన్ని ప్రమాదకరమైన చట్టాలు తెచ్చి ఇప్పటికే పెట్టి ఉంచారు. That's why whilst we are gathered like this, take advantage of the atmosphere. ఇలా కూడుకోనగలిగిన అవకాశం కలిగినప్పుడే దేవుని గూర్చిన రక్షణను గూర్చినటువంటి వాక్యమును గూర్చినటువంటి అవకాశమును పోగొట్టుకోవద్దు. Do not harden your hearts. మీ హృదయములను కఠినపరుచుకొనవద్దు, కలవరపడనీయకుడి. Today might be the last chance that you get to hear the gospel this way. నువ్వు కూటానికి వచ్చిన ప్రతిసారి ఇలాగే తలంచుకో, ఇదే నా చివరి కూటమని, ఇదే నా చివరి అవకాశం అని, ఇదే నా చిట్ట చివరి ఓ దేవునిని కలుసుకునే అవకాశం అని. Why don't you surrender your life and say, Lord, I don't want to be a halfway Christian anymore. ఈ రోజే నేను ఎందుకు నువ్వు తీర్మానం చేసుకోకూడదు, దేవా ఈ రోజే నువ్వు ఎందుకు సమర్పించుకోకూడదు, అయ్యా ఇదే నా చివరి అవకాశము, నా జీవితాన్ని అర్పించుకుంటున్నానయ్యా అని ఎందుకు అనలేవు ఈ రోజున? Say, Lord, I want all of you and nothing else. ఇప్పుడు చెప్పు మీరందరూ చెప్పండి, దేవా నీవు తప్ప నాకేది వద్దు, నీవు తప్ప నాకేది అవసరం లేదు. Brother Branham says, Dr. Branham అంటున్నాడు, there are only two resources that spirits can come from. ఓ ఆత్మలు రాగలిగిన రెండు స్థలాలు ఉన్నాయి. That's either from God or the devil. వస్తే ఆ ఆత్మలు దేవుని యొద్ద నుండైనా రావాలి, లేదా ఆ ఆత్మలు దయ్యము యొద్ద నుండైనా రావాలి. There is no halfway between them. ఇక ఈ రెండిటికి మధ్యలో సకదారులు ఎక్కడికి లేవు. There is only two realms where spirits come from. రెండు స్థలాల నుండి ఆత్మలు వస్తాయి. Either it's from God, అది వస్తే దేవుని యొద్ద నుండైనా రావాలి, or it's from the devil. లేదా ఈ దయ్యం యొద్ద నుండైనా రావాలి. This is where we must examine our lives and say, where are my resources coming from? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగే సమయం ఇదే. నాకు పొందుకొనుచున్నటువంటి ఈ ఆత్మలు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించుకునే సమయం ఇదే. The charms and the bracelets that I keep, where are they coming from? నేను చేతి పెట్టుకుని చేతిని ధరించుకుని వస్తున్నటువంటి ఈ తాళ్ళు, లేకపోతే ఈ ఏమంటారు దాన్ని, ఈ తాయితులు, లేకపోతే ఈ సంబంధమైనటువన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించుకునే రోజు ఇదే. Because it's either from the one true living God or it's from the devil. అవి వస్తే నిజమైన దేవుని యొద్ద నుండి అయినా రావాలి, లేదా దేవుని యొద్ద నుండి కాని దయ్యము యొద్ద నుండి అయినా రావాలి. The idols that are in my home, what resource do they come from? నా ఇంట్లో పెట్టుకున్నటువంటి ఈ విగ్రహాలు, బొమ్మలు, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అనే ఒక ప్రశ్న నీకు రావాలి. The bracelets and the earrings that I have, what resource do they come from? నేను ధరించుకున్న చెవిరింగులు, నేను ధరించుకున్న ఆభరణము, అలంకరణ, లేకపోతే నా ఇంటి యొక్క పరిస్థితులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని యొద్ద నుండి వచ్చాయా, దయ్యం యొద్ద నుండి వచ్చాయా ప్రశ్నించుకో. When you ask yourself those questions by yourself, ఆ ప్రశ్నలు నీకు నీవుగా మనసులో సంధించుకున్నప్పుడు you will know where you stand with God. నువ్వు దేవునిలో ఎక్కడ నిలబడ్డావో నీకు తెలిసిపోద్ది. Because Christianity is an individual affair. క్రైస్తవ్యం అనేది వ్యక్తిగత వ్యవహారం అయి ఉన్నది. You cannot be operating in a group and think you will make it. నీవు అన్నట్టు అనుకోవద్దు, ఈ గుంపుతో లేకపోతే ఈ సంఘములో ఈ ప్రజలందరితో గుంపుతో ఉంటే నేను ఎత్తబడిపోతానని. అది అలా మోసపోతావు. Because when the rapture shall come, two shall be in a bed and one will be taken away. బైబిల్ ఏం చెప్పింది? ఎత్తబడి జరిగే సమయంలో ఒకే మంచం మీద ఇద్దరు పడుకుంటారు, ఒకరు వెళ్ళిపోతారు. Because it could be that the wife has really received Christ and the husband is just pretending. ఇప్పుడు ఒకే మంచం మీద ఇద్దరు ఉంటారన్నాడు కదా. ఒకవేళ భార్య భర్తలు అయితే భార్య యథార్థవంతురాలు, నమ్మకస్తురాలు, పరిశుద్ధంగా జీవించిన స్త్రీ అయినా అయి ఉండాలి, లేదా అలా జీవిస్తున్నట్టు నటిస్తున్న భర్త అయినా అయి ఉండాలి. ఎందుకంటే ఇద్దరు పరిశుద్ధులు అయితే ఇద్దరు వెళ్ళిపోవాలి, కానీ దేవుడు ముందే చెప్పాడు ఒకడే వెళ్తాడు. It says two men will be working in the field and suddenly only one will be left. ఇంకో తర్వాత అన్నాడు ఇద్దరు పొలంలో పని చేస్తారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు విడబడతారు అన్నాడు. Because one of them was meditating on his troubles and the other one was thinking of God. ఆమేన్. ఇంకో ఇద్దరు పొలంలో ఉన్నప్పుడు ఒకరు ఎందుకు వెళ్తారంటే, ఒకరు పని చేసుకుంటూ తమ శోధనలు, కష్టాల గురించి ఆలోచిస్తున్నారు, మరొక వ్యక్తి ఎదురుగుంటా ఉండి దేవుని రాజ్యం కొరకు ఆలోచిస్తున్నారు. Individual decisions. చూసారా, గుంపుతో పని లేదు ఎత్తబాటుకి, అది వ్యక్తిగతమైనది. Individual choices about what's important to us. మనకి ఏది ప్రాముఖ్యమో అది నిర్ణయించుకునే వ్యక్తిగతమైన ఆలోచనను కలిగి ఉండాలి. What do you value in your life? నీ జీవితంలో దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నావు? If you want to see true change, నీవు నిజంగా మార్పు చూడాలనుకుంటే you must come the word way. నీవు వాక్యదారిలోకి రావాలి.
Only the root of the word will produce what you want in your life. వాక్యపు యొక్క వేరులు మాత్రమే నువ్వు ఆశపడిన దానిని ఫలించుటట్లు చేస్తుంది. That's why all around we will see these systems will fall. చూసారా, చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు, ఈ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. Government after government, all they bring is disappointment. చూసారా, ఈ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి నచ్చట్లేదు, ఆ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వాన్ని, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క దాన్ని కూల్చుకుంటున్నాయి. Because the only power that can stand is the power of God. నిలబడగలిగే శక్తి ఏదైనా ఉన్నదంటే, ఏదైనా రాజ్యం ఉన్నదంటే అది నా యేసు రాజ్యం ఒక్కటే. The only one you can depend on 100% is God and God alone. 100% నువ్వు నిలబడాలనుకునే రాజ్యం ఏదైనా ఉన్నదంటే అది దేవుని రాజ్యం ఒక్కటే. I don't know where you're at in your Christian journey. మీరు మీ క్రైస్తవ జీవితంలో ఏ దశలోకి వచ్చారో నాకు తెలియదు. Maybe you are hearing the message for the first time. బహుశా నువ్వు జీవితంలో మొట్టమొదటిసారి వర్తమానం వింటున్నావేమో. Let me tell you that Christ came and died for your sins. నన్ను చెప్పనివ్వు, నీవు చేసిన ప్రతి పాపము నిమిత్తము నా యేసయ్య వచ్చి చనిపోయాడు. Or in other temples you might have to bring 10 rupees. ప్రతి ఆలయానికి వెళ్ళినప్పుడు, ఇతర దేవతల ఆలయాలకు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ 10 రూపాయలు పెడతావు. You might have to sacrifice a cow. ఓ లేదా ఒక ఆవును బలి ఇవ్వాలి. You might have to sacrifice a chicken. లేకపోతే కోళ్ళు కొయ్యాలి. That's what those gods require. కానీ ఆ దేవుళ్ళు కోరుకునేవే కోడలు, మేకలు, రక్తము, లేకపోతే ఆ పశువుల యొక్క రక్తము. But the Lord Jesus Christ కానీ ప్రభువైన యేసుక్రీస్తు freely died for your sins. ఏది నీ నుండి ఆశించకుండానే ఉచితముగా చనిపోయాడు. Requiring no payment from you. నీ నుండి ఏ వేళ అర్పణ అయిన కోరలే, బలియు అర్పణయు కోరలేదు. Giving it to you if only you believe. కేవలం నిన్ను నమ్మమని మాత్రమే ప్రాణ త్యాగము చేశాడు. He said, come buy without money, without price. ఆయన అన్నాడు, వేల లేకుండా రుసుము లేకుండా వచ్చి ఉచితంగా పొందుకోండి. Which means this salvation is available to the rich and it is available to the poor. దాని అర్థము, ఈ రక్షణ అనేది ధనవంతుడికి అందుబాటులో ఉంది, దరిద్రుడికి అందుబాటులో ఉంది. The only thing God cares about is your soul. దేవుడు ఆశించేది ధనాన్ని, పేదవాడిని కాదు, నీ హృదయాంతరంగాన్ని బట్టి, నీ మనసు యొక్క ఆశను బట్టి ఆయన నిన్ను రమ్మని కోరుచున్నాడు. Don't let the devil make you delay your decision. ఎంత మాత్రము దయ్యమునకు చోటిచ్చి ఆలస్యం నిర్ణయం తీసుకోవడానికి వారికి అనుమతించి ఆలస్యం చేయొద్దు. Maybe you are a young girl and you are saying, I will be baptized maybe next year. బహుశా యవన బాలికగా ఉన్న నీవు వచ్చే సంవత్సరం బాప్తిసం పొందుతానులే అని నిర్ణయాన్ని ఆలస్యం చేయబాక. What if today is your last day on earth? ఒకవేళ ఇదే రోజు కనుక చివరి రోజు అయితే రేపు అనేది నీది కాదు, ఈ రోజే నిర్ణయం తీసుకో. We don't know what time has been allotted to us by God. దేవుని చేత ఏ సమయము మనకు నిర్ణయించబడిందో మనము ఎరుగము. Don't waste an opportunity. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. Receive Jesus Christ as your personal savior now whilst there is time. ఇప్పుడే సమయం ఉండగానే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావు. The word says, come and repent. వచ్చి వాక్యం చెప్పింది, వచ్చి మారు మనసు పొందండి. Which is denouncing the hidden things of dishonesty. ఓ అవిధేయత వలన అనేక సంగతులు మరుగై ఉండిపోయాయి, వాటి నుండి విడిపించబడకు మారు మనసు పొందండి. Freeing yourself from the bondage of those things. మీరు అవన్నిటి బంధకాల నుండి ఈ రోజు స్వతంత్రులుగా విడిపించబడుదురుగాక. And once you have made your life right, we will baptize you. ఆమేన్. ఒక్కసారి నీ జీవితాన్ని నీవు దిద్దుకొని సరి చేసుకున్న తర్వాత మారు మనసు పొందికడికి వచ్చినప్పుడు మేము నీటి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. In the name that is above every other name. అన్ని నామముల కంటే పై నామమైన యేసుక్రీస్తు నామము. The name by which all men must be saved. మానవులందరూ, మనుషులందరూ రక్షింపబడదగినటువంటి ఒకే ఒక నామము యేసుక్రీస్తు నామము. The name of the Lord Jesus. నామమే యేసుక్రీస్తు నామము. And you shall receive the baptism of the Holy Ghost. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. Not you might. పొందబోతారు కాదు, you shall. మీరు ఖచ్చితంగా పొందుదురు. That's what the scriptures promise. లేఖనం చెప్పింది అదే, మీరు నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు.
The Holy Ghost is the promise for all of those who have repented and have been baptized in the name of Jesus Christ. ఈ వాగ్దానము మీకును మీ కుటుంబమునకును మీ దూరస్తులైన దేవుని చేత పిలువబడిన వారందరికీ చెందుతుంది అన్నాడు. Don't let the enemy stop you. దయ్యమొచ్చి మీకు అడ్డుగా ఉండనియొద్దు. Don't let the enemy tell you to waste another day in sin. శత్రు వచ్చి ఈ రోజు కాదు రేపు కాదు వచ్చే సంవత్సరం అని ఆలస్యం చేయటట్లు మీరు ఆడికి అవకాశం ఇవ్వద్దు. To waste another day in confusion. ఇంకో రోజు కనుక ఆలస్యం చేసావా నిన్ను గలిబిలి చేసేస్తాడు. To waste another day being a halfway Christian. ఒక్క రోజు ఆగావంటే చాలు ఇంతవరకు చేసిన భక్తిలో నిన్ను తొలగించి సక క్రైస్తవ్యాన్ని ముగించేసేలా చేస్తాడు వాడు. The Bible says, lay off those sins which doth so easily beset us. బైబిల్ చెప్పింది ఏ పాపముల వల్ల అయితే మీరు బాధపడుతున్నారో వాటిని విడిచిపెట్టి ఒక్క అడుగు ముందుకేసి బయటకు రండి, అప్పుడు మీరు స్వతంత్రులు అనబడుదురు అన్నాడు. Sometimes we are carrying silly little things that are hindering us from a perfect walk with Christ. కొన్నిసార్లు దేవునితో పరిపూర్ణంగా నడుద్దాం అనుకున్న సమయంలోనే ఎంతో సులువైన విషయాలు నీకు అడ్డుగా నిలబడినప్పుడు వాటి వైపు తిరిగిపోయి దేవుని మార్గాన్ని వదిలేస్తాం. I remember a couple came with a young daughter. ఒక చిన్న బాలికను తీసుకుని ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. This girl's feet were swelling. ఈ పాప యొక్క పాదము ఉబ్బిపోతుంది. They were swelling and they did not know what was causing these feet to always be swelling. ఆ చిన్న పాప యొక్క కాలు ఉబ్బిపోతున్నప్పుడు వాసిపోతున్నప్పుడు ఏ కారణం చేత ఇలా జరుగుతుందో వారి ఇరువురికి తెలియడం లేదు. And sometimes Satan wants us to be so busy, with theatrics and praying really hard. కొన్నిసార్లు దయ్యం ఏం చేస్తాడో తెలుసా? వినండి, కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎంతో గట్టిగా ప్రార్థన చేసేలాగా ఎంతో గట్టిగా అరిసేలాగా వాడు ప్రయత్నాలు చేస్తా ఉంటాడు నీలో దూరి. But the Holy Ghost is able to do a straight diagnosis. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే అసలు ఆ సమస్యకి మూలం ఏదో అది తెలుసు కాబట్టి ఆయనకి నేరుగా అక్కడికి వెళ్ళి స్వస్థత చేయడం మొదలు పెడతాడు. I looked at her feet. ఆ కాలంకు చూశాను. And I saw that on each ankle ఆ యొక్క మడిమ దగ్గర there were thick Hindu bracelets on each ankle. అదే మడిమ అంటే అదే మడం దగ్గర దాన్ని ఏమంటావు? ఇది మడమే కదా. ఏం కట్టారు అనుకున్నారా? వాళ్ళు తాడు కట్టారు. And I said to the parents, your daughter is a prisoner because of those bracelets. నీ చిన్న కూతురు ఆ బ్రాస్లెట్ కి బందీ అయిపోయిందయ్యా, అందుకే కాలు వాసిపోతుందని చెప్పాను. Take off those bracelets and those feet will never swell again. చూడు, ఆ తాడు కట్ చేసి పడై, ఇక నుండి ఆ కాలు మరెన్నడూ వాయుడు నువ్వు చూడవు. Simple little things that are stopping us from a perfect walk with Christ. చూసారా, దేవునితో పరిపూర్ణంగా నడవాలనుకున్నావు కానీ ఆ చిన్న తాడు ఏం చేసింది? నడవకుండా అడ్డుపడింది. అది little things that we think are good but are actually stopping our blessings and stopping us from possessing the land. చిన్న విషయాలే కదా అని తేలిగ్గా తీసుకుని వాటిలో పడిపోతావు, కానీ అది ఎంత దారికి తీస్తుందంటే వాగ్దాన భూమిని స్వతంత్రించుకోకుండా పరిశుద్ధమైనటువంటి ఆ భూమిలో అడుగు పెట్టకోకుండా అడ్డుపడింది ఆ చిన్న సంగతి. So we will continue to go around Jordan. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కడో వాగ్దానాన్ని పొందుకోవడానికి బదులు యొర్దాను చుట్టూరు తిరుగుతా ఉన్నాం. Coming to church and producing nothing. సంఘానికి వస్తావు కానీ ఎలాంటి ఫలములు ఫలించవు. Coming to church and no Holy Ghost. సంఘానికి వస్తావు, ఎంత వచ్చినా నీలో పరిశుద్ధాత్మ రానే రాదు. No my brother and sister. లేదు సహోదరి, that is not our destiny. అది మన గమ్యము కానే కాదు. That is not why Christ died on Calvary. అందు నిమిత్తము క్రీస్తు కల్వరిలో చనిపోలేదు. That is not why we were given the promise of the Holy Ghost. అందు నిమిత్తము కాదు పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించిన వాగ్దానము చేయబడింది. God wants a perfect walk with you. దేవుడు నీ నుండి ఆశించేది ఏంటంటే పరిపూర్ణమైన జీవితపు నడక. God wants to be in each brother and in each sister. మీలో ప్రతి ఒక్క సహోదరుడు ప్రతి ఒక్క సహోదరి దేవునితో పరిపూర్ణంగా నడవాలని కోరుచున్నాడు. And it is available to all of those who are willing. ఎవరైతే ఇష్టపడుచున్నారో వారికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. I tell you, Satan wants us to waste time. సాతాను ఏం చేస్తాడో తెలుసా? అలా జరగకుండా మనము కాలయాపన చేయాలని వాడు కోరుకుంటున్నాడు. Even as you are hearing the word, it is the enemy who whispers to you and says, not today, wait until tomorrow. నువ్వు వాక్యం ఎంత శ్రద్ధగా వింటున్నా, నువ్వు నీకు తీర్మానం తీసుకోవాలని ప్రేరేపణ వచ్చిన బాప్తిసం పొందాలనుకున్న వాడు చెవుగాడు వచ్చి ఊతా ఉంటాడు, ఈ రోజు కాదు రేపు, ఈ రోజు కాదు రేపు, ఈ రోజు కాదు రేపు అని. Because he wants more time to whisper his evil to you. ఎందుకంటే ఇంకో రోజు ఆ
వాడికి అవకాశం దొరికితే ఇంకా నిన్ను చెడగొట్టగలిగినటువంటి మాటలు నీ చెవులో ఊతాడు వాడు. So that you stay a prisoner to demons. చివరికి నువ్వేమైపోతావంటే అపవాది అయిన సాతానికి బందీగా మారిపోతావు. But he who the Son of Man makes free, కానీ ఎవరినైతే మనుష్య కుమారుడు స్వతంత్రుని చేశాడో is free indeed. వారు ఎల్లప్పుడూ స్వతంత్రులే. If you come into Christ, there is perfect freedom. ఓ నువ్వు క్రీస్తులోకి వస్తే పరిపూర్ణమైన స్వాతంత్రం ఉంటుంది. I don't care whatever chains it is that have been binding you. నిన్ను ఎలాంటి సంఖ్యలు బంధించాయి అన్నది నాకు లెక్కలేదు. They are not greater than the blood of the Lord Jesus Christ. ఎలాంటి గొప్ప బంధకాలైనా యేసు రక్తమును మించినవి ఏది లేదు. So hear the word of the Lord this morning. కాబట్టి ఉదయమున ప్రభు యొక్క మాట వినుడి. What is it doing? It is inviting you to make your life right. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది? మీ జీవితమును సరిదిద్దుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. It is inviting you to change your mind. నీ మనసును మార్చుకోమని ఆహ్వానిస్తుంది. Listen to what Brother Branham says. ప్రకటించబడు వినండి. Now the third stage is come. ఇప్పుడు మూడవ దశ వచ్చింది. But the church still follows on. కానీ సంఘం ఇంకా వెంబడిస్తుంది. Elisha following Elijah. ఎలీషా ఏలియాను వెంబడించాడు. And when he gets across down to the Jordan, అతడు యోర్దాను దాటి వెళ్ళిన తర్వాత Jordan is a meaning of separation or death. యోర్దాను అనగా వేరైపోవుట లేదా మరణము దాటుట అని అర్థం. You understand the purpose of being at Jordan? యోర్దాను అనగా అర్థం ఏంటి మీకు అర్థమైందా? It is a time of separation. అది వేరుగా నిన్ను నీవు ప్రత్యేకపరచుకునే సమయం అది. What we are carrying here, we cannot carry it across the river. ఇప్పుడు ఇంతవరకు నీ జీవితంలో ఏదైతే వెనక వెంబడి మోసుకుంటూ వచ్చావో యోర్దాను దాటే సమయానికి అవన్నీ అక్కడ వదిలేయాలి. We cannot go into the promised land with idols. నీ విగ్రహాలు పట్టుకొని నీ విగ్రహారాధనతో వాగ్దాన భూములకు వెళ్ళలేవు. We cannot go into the promised land double-minded. ఓ రెండు రకాల మనస్తత్వాలు కలిగి దేవుని ఆ యొక్క వాగ్దాన భూములకు అడుగు పెట్టలేవు. Jordan was death. యోర్దాను అనగా మరణం. The Lutheran age followed by, and so did the Methodist age. ఆ లూథరన్ సంఘ కాలము ఆ మెథడిస్ట్ సంఘ కాలమును వెంబడించింది. But we have come to another age now. ఇప్పుడు మనము మరొక యుగములోకి వచ్చాం. The age of dying out. ఇది మరణమును దాటిపోయే యుగం. All your worldly pleasures, నీ లోక సంబంధమైన కోరికలన్నీ God has got to do something with you in order to give you the Holy Ghost. దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఇవ్వాలంటే నీలో ఆయన ఏదో కార్యము జరిగించాలి. God to die out, get dead. నీవు మరణిస్తేనే ఆయన నీలోకి వస్తాడు. Remember, life can only come out of death. చూడండి, జీవం మరణిస్తేనే తప్ప జీవము నీలోకి రాదు అన్నాడు. A seed can only die. ఆ విత్తనము చస్తేనే, anything else can only die. ఏదైనా చస్తేనే, and out of death comes life. అది మరణిస్తేనే జీవాన్ని ఉత్పత్తి చేస్తది. Out of the death of Christ come the resurrection of life. ఆమేన్. క్రీస్తు యొక్క మరణము ద్వారా క్రీస్తు యొక్క పునరుద్ధానం అనే జీవం వచ్చింది. This is what we need in this hour. ఈ గడియలో మనకు అవసరమైంది ఆయన జీవమేనా? Listen to Brother Branham, what he says as we close. మనం ముగించిన ముందు ఈ మాట చదువు ముగించుకుందాం. Now what could I do? ఇప్పుడు నేనేమి చేయగలను? What can I say? నేనేమి చెప్పగలను? I say this to every person here. ఇక్కడున్న ప్రతి వ్యక్తికి నేను ఈ మాట చెప్తున్నాను. When Jesus died at Calvary, యేసుక్రీస్తు కల్వరిలో చనిపోయినప్పుడు, it's your possession. ఆయన చావే నీ స్థానము. I ask you to raise your hands. నీ చేతులు ఎత్తమని కోరుచున్నాను. Who are Christians? క్రైస్తవులు అనబడిన వారు చేతులు ఎత్తండి. Hands are up everywhere. ప్రతి చోట మీ చేతులు ఎత్తండి. You have a legal right to everything that Jesus died for. యేసు చనిపోవుట ద్వారా అన్నిటిపైన నీకు సర్వ హక్కులు ఇవ్వబడ్డాయి. He died his death there at Calvary. ఆయన కల్వరిలో సిలువ మరణము ద్వారా and gave his life that you might have the legal right to every redemptive blessing he died for. నీవు చట్టపరమైన హక్కులు పొందడానికే సిలువ మరణములో ఆయన మరణించి దాని ద్వారా విమోచనకరమైన ఆశీర్వాదములను నీకు అనుగ్రహించాడు. It's yours. అది నీ సొత్తు.
You are just afraid to possess it. కానీ నువ్వు భయపడేది దేనికి? నీ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి భయపడవద్దు. You are afraid to claim it. నీవు పొందుకొనుటకు భయపడవద్దు. Look, చూడండి, when God told Moses, దేవుడు మోషేతో అన్నాడు, go take the land, it's yours. నువ్వు వెళ్ళి ఆ దేశమును స్వతంత్రించుకో, అది నీదే. But it's all fenced in with Philistines. కానీ అప్పటికి ఆ దేశము ఫిలిస్తీన్ల చేత చుట్టముట్టబడి ఉన్నది. That's where I would like us to end tonight. ఈ రాత్రి మనము దానినే విరగొట్టబోతున్నా. That we must no longer allow ourselves to stay in Jordan. యొర్దాను దగ్గర ఇక ఆగిపోకుండా మనము ఉండాలనేది నా ప్రార్థన. It's time to go possess the land. యొర్దాను దగ్గర మిగిలిపోతే మనకి జీవితం యొక్క ఫలితం ఏమీ లేదు. కానీ అక్కడ నుండి ముందుకు సాగితే మన జీవితం ఒక అర్థం ఉంది, మన స్వాస్థ్యాన్ని పొందుకోవడం. By the time we get to the evening service, it's time for possession. ఆమేన్. సాయంత్రం కోటానికి వచ్చే లోపు మీరు స్వాస్థ్యాన్ని పొందుకుని రండి. I believe there are probably 6 hours until then. నేను అనుకుంటున్నాను ఇంకా 6 గంటల సమయం ఉంటుంది కదా. You have 6 hours. నీకు 6 గంటల టైం ఉంది నీ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి. 6 hours to get your life right. 6 గంటల్లో నీ జీవితాన్ని దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 6 hours to go home and to get rid of everything that the enemy has been holding over you. 6 గంటల్లో నువ్వు ఇంటికి వెళ్ళాలా, ప్రతి సమస్తమైన వాటి నుండి వేరైపోవాలా, నీ మనసులో నిర్ణయం తీసుకోవాలా, అన్ని అడ్డుబండలను తెగించి ధైర్యము చేసి 6 hours to get everything straightened out. 6 గంటల్లో అన్ని సరి చేసుకుని వచ్చేయడానికి. And by the power of the Lord, అప్పుడు దేవుని శక్తిని బట్టి, if we come in the evening service and we are ready, ఆయన వచ్చేపాటికి, ఆయన సాయంత్రం కోటానికి వచ్చేపాటికి మన సిద్ధపడి రావాలి ఇక్కడికి. we shall see the Lord. అప్పుడు ప్రభువుని మీరు చూస్తారు. Let us rise to our feet. లేచి నిలబడరా. Amen, amen, amen. ఇంటికి వెళ్తావో ఇక్కడే ఉంటావో నీ ఇష్టం. 6 గంటల్లో తేల్చుకో వెళ్ళి. ఆమేన్ అంటారా? హల్లెలూయా. మరి మీ చేతిలోనే ఉందంతా. చెంచుకుంటారో ఉంచుకుంటారో. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం చెప్పొచ్చాడు ఇవాళ అయ్య గారు? బాప్తిసం పొందుకొని ఐగుప్తులోంచి బయటకు వచ్చి యొర్దాను దాటి ఏం చేస్తున్నాం? యొర్దాను చుట్టూ తిరుగుతున్నామంట. నా కుటుంబమో నా కుటుంబం, మా బంధువులో మా బంధువులు, నా చెవులో నా చెవులు, నా ముక్కులో నా ముక్కులు. ఎక్కడ ఇంకా బెజ్జాలు ఎక్కడ పెట్టాలి? హల్లెలూయా. లేకపోతే ఎవరేమనుకుంటారు? అసలు ఎక్కడ తిరుగుతున్నాం మనము? 6 గంటల టైం ఉందంట. ఏదోటి దేవుడి కావాలంటే, విజయము కావాలంటే, ఆ బలమైన దూత దిగి రావాలంటే, నిజంగా మీరు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? సరైన నిర్ణయం తీసుకొని ఏం చేయాలి? మరి తల్లి కావాలా, దేవుడు కావాలా? చెప్పండి. తోడుకోలు కావాలా, దేవుడు కావాలా? చెప్పండి. అన్నీ కావాలా, దేవుడు కావాలా? చూడండి, భర్త కావాలా, దేవుడు కావాలా? ఎందుకంటే నేను అగ్నిస్తాకు వచ్చి అన్నాడు. చెప్పండి. స్నేహితులు కావాలా, దేవుడు కావాలా? కులం కావాలా, దేవుడు కావాలా? మనవులు కావాలా, దేవుడు కావాలా? చెప్పండి. మరి ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే భర్త మారాడు, నువ్వు బాప్తిసం అందుకున్నావు, కానీ ఇంకేం చేస్తున్నావు? లోనకి రాలేకపోతున్నావు. మరి దేవుడు ఇంకేం చేస్తాడు? నువ్వు చేయవలసిన చేయాలి. ఎంతమంది దేవునికి పూర్తిగా సమర్పించుకుంటారు? హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఇందాక అయ్యగారు భలే చెప్పొచ్చాడు. ఆ ఫిలిస్తీన్లంట ఇజ్రాయేల్ యొక్క దేవుని సన్నిధిని, మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? బోర్డు గదులు ఉన్నాయి, మనకి బోర్డు ఫోటోలు ఉన్నాయి. అందరితో పాటు పెట్టేసి ఏం చేస్తున్నా? బైబిల్ కూడా అక్కడ పెట్టేస్తాను. భలే చెప్పొచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆ ఓట్ల మూడు అక్కడ బైబిల్ పెడతాడు, ఫోటో పెడతాడు, బజ్జీ పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బట్టల షాప్ వాడు ఫోటో పెడతాడు, యేసుప్రభువు నమ్ముకుని
ఏం పెడతాడు? క్లాత్ పెడతాడు. మీరు కూడా ఏం చేస్తారు? చేతిలో బైబిల్ పెట్టుకుంటున్నారు. ఏం చేస్తాను? ఇంకో చేతిలో ఏం పెట్టుకున్నారు? గోరింటాక, నాకు తెలియదు అది. కాళ్ళకి పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడాలి రంగు, సూపర్ రంగు, యెజబెలు కుమార్తెల్లాగా దిగిపోతున్నారు. దేవుడు ఏమి చేయడు, దేవుడు ఏమి చేయడు. ఎందుకంటే ఆయనతో నిలబడాలి మనం. ఇదంతా అబద్ధమే. ఎందుకంటే 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఇక్కడ, లేకపోతే 40 సంవత్సరాలే, కానీ యుగ యుగములు దేవునితో ఉండాలి. వెనకాలమ్మ ఎవరితో? యుగ యుగములు దేవునితో జీవించాలి. హల్లెలూయా. ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం ఉంటే అటు, లేకపోతే ఇటు. చాలా మంది వర్తమానంలోకి వచ్చేసారు. వర్తమానంలోకి వచ్చి ఏం చేస్తున్నారు? చూడండి, యొర్దాను చుట్టూ తిరుగుతున్నారు. చూడండి పిల్లలు, నిజంగా మనం యొర్దాన్ని దాటుదాం, ఈ యొర్దాన్ని విడిచిపెడదాం. దేవుడు మోషేతో అన్నాడు, ఈ యొర్దాను చుట్టూ తిరిగిన కాలము చాలు, చాలు, లేవండి. యెహోషువతో అన్నాడు దేవుడు, సాయంకాలము నిర్ణయం తీసుకురండి మీరు. ఎందుకంటే ఆయనకు నిలబడతాడు. అక్కడ యూకెన్ చూసిన అయ్యగారు కాదు, బలమైన తుదికి నిలబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే మేము మన పాదములు అందులో పెట్టాలి. పాదములు కూడా వాళ్ళు విడిపించబడాలి. మన చేతులు పైకెత్తాలంటే, విజయం కావాలంటే చేతులు పైకెత్తాలి. మనం విడిపించబడాలి. ఎందుకంటే పూర్తిగా పరిపూర్ణంగా దేవుడు మనతో నడవాలనుకుంటున్నాడు. నిజంగా దేవుడు ఎన్నో కార్యములు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. వందనములు దేవా, స్తోత్రములు. దేవుడు మనకు సిద్ధపరిచిన స్వాస్యము చాలా విలువైనది. హల్లెలూయా. మారు మనసు చాలా విలువైనది. అది వాక్యానుసారముగా ఉండాలి, లేఖనానుసారముగా ఉండాలి. నీ యొక్క అడుగులు నిజంగా చూడండి, అది ఏంటంటే నిస్వాస్యమైనది. నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు అడుగులు వేయాలి. హల్లెలూయా. నీ సరైన నిర్ణయము అది సరిగా నిలబెడతాది, అది సరిగా నడిపిస్తుంది. నిత్యత్వం గురించి సంగతులు ఇవి. హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా నీకే ప్రభు, ముఖ్యమని నాకు ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా, 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 ఆరాధనా. ప్రియా యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, ప్రియా యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే. మహిమా నీకే ప్రభు, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, సర్వం నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, సర్వం
యేసు ప్రభు నాకే మహిమ నీకే ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది పూర్ణ హృదయముతో సరైన నిర్ణయం తీసుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు? అంత వెనక్కుండండి, మీకు వెనక్కుండండి. సరైన నిర్ణయమును ఎవరేమనుకున్న పర్లేదు, నేను తీసుకుంటానన్న వాళ్ళు ముందుకు రండి, ప్రార్థన చేస్తాం. పరిపూర్ణముగా దేవుని కోసం జీవిస్తాను. నా ఇంటి వారు ఏమనుకున్నా పర్వాలేదు, నా స్నేహితులు ఏమనుకున్నా పర్వాలేదు. ఓ నిజంగా ఎంత అవమానం వచ్చినా ఈ శరీరము చంపేవారు నా శరీరమును నా దేహమును చంపినా